सन्निधिं क्रियात् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपथावने अत्रितनयो अवतीर्णत्वयं करात्तस्वकमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तुते। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेदशादासीत् साक्षात् रामायणात्मनः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। सभाये नमः। వసంత నవరాత్రుల్లో రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వైభవానికి శ్రీమద్ రామాయణాన్ని ఆధారంగా కొన్ని ఘట్టాల్ని ప్రవచన రూపంలో తెలుసుకుంటున్నాం. అయోధ్యాకాండలో శ్రీరామ గుహ సమాగమం అనేది ఒక భక్తికి సంబంధించినటువంటి ఘట్టం. రామచంద్రమూర్తి గుహుడిని కలవడం, గంగా తీరంలో రామచంద్రమూర్తి గుహుడిని కలవడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది. కైకేయి వరాల వల్ల దశరథ మహారాజు వరం ఇస్తే ఆ వరానికి బద్ధుడై ప్రతిజ్ఞాబద్ధుడైనటువంటి దశరథ మహారాజుని ముక్తుణ్ణి చేయడానికి పితృవాక్య పరిపాలన రూపకమైనటువంటి అరణ్యవాసాన్ని ప్రారంభించారు రామచంద్రమూర్తి. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అనేటువంటిది. ఇట్లా అరణ్యవాసం చేస్తూ గంగా తీరానికి వచ్చి ఆ గంగా తీరంలో సుమంత్రుడు అక్కడ నిలబెట్టాడు. సుమంత్రుడిని రథం ఇచ్చి పంపించాడు దశరథ మహారాజు. ఇక్కడే భక్తి శాస్త్రానికి సంబంధించినటువంటి 2-3 పాత్రల్ని అయోధ్యాకాండలో మనం గమనించదగింది. మొట్టమొదటి పాత్ర భరతుడు. ఆ భరతుడు మధ్యలో కానీ రాడు. ఏది అయోధ్యాకాండలో ప్రధానంగా ఉండే భక్తి శాస్త్రంలో భరతుడు పెద్ద పాత్ర. కానీ మొట్టమొదటిగా మనకు కనబడేది లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి తర్వాత గుహుడు. గుహుడు ఆటవీకుడైనప్పటికి కూడా అతను నౌకలు నడుపుకునేవాడు. పడవల్ని నడుపుతూ గంగకి ఇటు అటు జనాల్ని చేరవేసేటువంటి ఆ పెద్ద సమూహానికి అతను నాయకుడు. అటువంటి సందర్భంలో గుహుడి దగ్గరికి వచ్చాడు రామచంద్రమూర్తి. దశరథ మహారాజు చాలా గొప్పవాడు కనుక, దశరథ మహారాజు కుమారుడు ధర్మాత్ముడు కనుక రామచంద్రమూర్తిని ఎదురుగా వెళ్ళి అతిథి పూజ చేసి చాలా ఆహార పదార్థాలన్నీ కూడా మంచి వండించి, మధురమైన పదార్థాలు వండించి అక్కడ పెట్టాట. రామచంద్రమూర్తి అన్నారట, నేను ఇప్పుడు అరణ్యవాసంలో కొన్ని నియమాలతో ఉండాల్సినటువంటి పరిస్థితి, పితృవాక్య పరిపాలనగా అరణ్యవాసానికి వచ్చాను కనుక నువ్వు ఇచ్చేటువంటి కందమూల ఫలాలు మాత్రమే తీసుకుంటాను, కానీ ఇక్కడ నేను ఇతర ఆహారాలని గ్రహించను, నేను తీసుకున్నట్టే అన్నారట. ఇక్కడ అనేక కథలు, గుహుడికి సంబంధించినటువంటి కథలు లోకంలో చాలా ప్రచారంలో ఉన్నాయి. గుహుడికి సంబంధించి మనకి బ్రహ్మవేత్త పురాణం, శివపురాణం, ఇతర పురాణాల్లో గుహుడు యొక్క పూర్వ కథ కొంత కనబడుతుంది. ఈ గుహుడు ఎవరు అంటే శివపురాణ రీత్యా ఒకానొక సందర్భంలో మహాశివరాత్రి సందర్భంలో ఒక ఆటవికుడు, అంటే జంతువుల్ని పక్షుల్ని వేటాడి కుటుంబ జీవనం చేసేటువంటి ఒక వేటగాడు, బోయవాడు. ఆ బోయవాడు అరణ్యంలో అనేకమైనటువంటి పక్షుల్ని వేటాడేవాట. ఒకరోజు, ఆ రోజు శివరాత్రి అని వాడికి తెలియదు.
ఇది శివపురాణంలో కథ. కానీ ఆ తల్లిదండ్రులు పొద్దున్నే పిల్లవాడిని అతన్ని పిలిచి అన్నారట, ఆయన ఆకలి అవుతోంది, ఏదైనా జంతువులు వేటాడి తీసుకొచ్చి ఇంత ఆహారం ఇస్తే మీ అమ్మ వండి పెడుతుంది, ఇంత తిందాము, ఆకలి అవుతోంది అన్నట్ట. వెంటనే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అడవికి బయలుదేరాడు బోయేవాడు వ్యాధుడు. అయితే ఎంత వెతికినా ఆ రోజు ఒక్క జంతువు కూడా కనపడలా. వేటాడి వేటాడి అలసిపోయాడు. చివరికి దాహం అయితూ దప్పిక బాగా వచ్చి చెమట పడితే అక్కడే ఉండేటువంటి ఒక చిన్న సెలయేరు ఉంటే ఆ సెలయేరు దగ్గర మొహం కడుక్కొని కొంచెం నీళ్లు తాగి, ఎప్పుడూ కూడా అడవిలో వేటాడేటప్పుడు జంతువులు దొరక్కపోతే వేటగాడు ఏం చేస్తాడంటే నీళ్లున్న దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే అడవిలో సంచరించేటువంటి జంతువులన్నీ కూడా ఎప్పుడైనా దప్పికైతే ఆ నీటి కోసం వస్తాయి. నీటి కోసం వచ్చినప్పుడు వాటిని వలపన్ని చంపడమో బాణంతో చంపడమో ఏదో వేటాడి చంపడం అనే పద్ధతి పెట్టుకుంటారు. ఎప్పుడు సహజంగా కనుక దొరకకపోతే, సహజంగా వేటలో జంతువులు కనుక దొరకకపోతే అప్పుడు ఈ రకంగా ఇంకో రకంగా అంటే మోసం చేసైనా జంతువుల్ని పట్టడం అనేటువంటి పద్ధతి సంప్రదాయంలో ఉన్నది. అయితే ఇక్కడ అతను ఏం చేశాడంటే ఒక సొరకాయ బుర్రలో నీళ్లు పట్టుకొని నడుము కట్టుకొని కొన్ని నీళ్లు తాగాడు. దగ్గరలో ఉండేటువంటి ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ధనస్సుని సాధించి ధనస్సును ఎదురుగా పెట్టుకొని బాణాన్ని తగిలించి ఏదైనా జంతువు కనుక ఆ నీటిలోకి నీరు తాగడానికి వస్తే దాన్ని సంవరించాలని. సరే అట్లా కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ ఒక ఆడలేడి జింక వచ్చింది, నీటి కోసం వచ్చింది. నీటి కోసం వచ్చేటప్పటికి మనవాడు ఆ ధనస్సు నుంచి అమ్ముల పొదలోంచి బాణం తీశాడు, తగిలిచ్చే వదులుదామనే సమయంలో అక్కడ జరిగిన అదృష్టం ఏంటంటే వాడి పూర్వజన్మ సుకృతం అది. ఎప్పుడైతే అమ్ముల పొద నుంచి బాణం తీస్తున్నాడో ఆ బాణానికి తగిలి ఆ చెట్టు కొమ్మకు సంబంధించిన ఒక దళం కింద పడింది. అది ఏం చెట్టు అంటే బిల్వవృక్షం. బిల్వవృక్షం మీదే ఉన్నాడు వాడు. ఇంకో అదృష్టం ఏంటంటే ఆ బిల్వవృక్షం మొదట్లో ఒక శివలింగం ఉంది. ఇక వీడు ఎప్పుడైతే ఇట్లా బాణం తీసుకెళ్ళేటప్పటికీ ఆ బాణం యొక్క కొనకి ఆకు రాలటం, ఆ తర్వాత ఆ బుర్రలో నుంచి నీళ్లు వీడు కదలటం వల్ల నడుము కట్టుకున్న బుర్రలో నుంచి నీళ్లు నేల మీద పడ్డం, అది వచ్చి శివలింగం మీద పడింది. అదృష్టం బాగుంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే బల్లి నెత్తిన పడుతూ ఉంటుంది. ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా. అట్లా మొదట బిల్వం పడ్డం, తర్వాత నీరు పడ్డం. దీంతో వాడికి శివరాత్రి ఆహారం దొరకనందుకు ఉపవాసము, అనుకోకుండా జలంతో అభిషేకము, బిల్వార్చన ఇవి కలిగినాయి. బాణం వేసి కొట్టే సందర్భంలో వాడికి ఆ లేడీ ఒకసారి జింక వెనక్కి చూసిందిట. చూసేటప్పటికి చెట్టు మీద ఈ పెద్ద మనిషి ఉన్నాడు. అయ్యా నన్ను ఎందుకు చంపుతావు, ఒక చిన్న పని ఉంది, నాకు పసిపిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను కాస్త నీళ్లు తాగి ఇంటికి వెళ్ళి నా పిల్లలకి కొంచెం చెప్పి జాగ్రత్తలు చెప్పి నాలాగా అనవసరంగా మోహానికి గురై వేటగాడికి దొరకద్దని చెప్పి బుద్ధులు చెప్పొస్తాను, నాకు కొంచెం అనుమతి ఇమ్మని అడిగేటప్పటికీ ఆ పాపం బోయవాడు ఎందుకో ఆ రోజు వాడి పూర్వజన్మ సుకృతం ఉంటే ఇవన్నీ వస్తాయి. మహాక్రూరుడైనటువంటి వాడు కూడా నిన్ను నమ్మనేనంది. లేదు అనేక ఒట్లు పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆ లేడీ చెప్పాడు, నాకు ఆకలి అవుతోంది, ఇంట్లో నా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారంటే నీకెందుకు క్షణంలో వస్తానని చెప్పి ఒక గడియ లోపలే వస్తానని చెప్పి బయలుదేరింది అక్కడి నుంచి. సరే ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మగ జింక దాహం కోసం ఇక్కడికే వచ్చింది, ఇదే ప్రదేశానికి వచ్చింది. మళ్ళీ వీడు బాణం తీసేటప్పటికి మళ్ళీ ఇంకో బిల్వదళం పడింది. ఇక్కడికి ఒక యామం అయింది, రెండవ యామ పూజ. శివరాత్రి రోజు 4 యామాలు చేస్తారుగా, ఇట్లా రెండవ యామ సమయంలో బిల్వదళం శివుడి మీద పడటం, ఆ తర్వాత సొరకాయ బుర్రలోంచి నీళ్లు పడ్డం, రెండవ యామలో అభిషేకం, ఉపవాసంతో కూడినటువంటి రెండవ యామ పూజ కూడా ఫలం వాడికి దొరికింది, శంకరుడు అనుగ్రహం. మళ్ళీ ఆ బోయవాడు కొట్టబోతుంటే ఆ మగజింక మాట్లాడింది, అయ్యా నన్నెందుకు చంపుతావు, నువ్వు చంపినా నీకు ఆహారంగా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు జీవితంలో పెద్ద కోరికలు లేవు. అయితే ఒకటి, మా ఆడదేమో ఏదో ఆహారం కోసం ఎక్కడికో వెళ్ళింది, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, మరి ఆమె ఆడది ఇంటికి చేరిందో లేదో నాకు నమ్మకం లేదు, ఇట్లాగే ఏదైనా ప్రమాదంలో ఇరుక్కొని ఉండొచ్చు. నేను ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని, మా భార్య చెల్లెలు ఉంది ఒక ఆమె పక్కనే అడవిలోనే ఇంకో చోట, ఆమెకు అప్పచెప్పి వచ్చేస్తా, నీకు ఆహారం అయిపోతానని ఏదో నమ్మబలికింది. చాలాసేపు చెప్పేటప్పటికి వీడిలో ఎందుకో భగవంతుడి అనుగ్రహం, సరే వెళ్ళి రమ్మన్నాడు. ఇట్లా వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ ఈ ఆకలి అవుతోంది. మళ్ళీ ఆ పినతల్లి ఉందిగా, ఆమె వచ్చింది. ఇట్లాగే ఆమె దగ్గర కూడా ఇట్లాగే జరిగింది. మళ్ళీ యామ పూజ జరిగింది, మళ్ళీ అభిషేకం జరిగింది, శంకరుడి యొక్క అనుగ్రహం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు ఆడలేడి పిల్లలకి బుద్ధులు చెప్తోంది.
నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, బోయేవాడికి మాట ఇచ్చాను, మాట తప్పకూడదు, మాట తప్పితే మరణంతో సమానం, నేను వెళ్ళిపోతానని పిల్లల్ని అప్పగిస్తే పిల్లలు పెద్దగా బోరు పెట్టిన ఏడుస్తుంటే అదే సమయానికి మగవాడు కూడా వచ్చాడు, భర్త కూడా వచ్చాడు. ఏం జరిగిందంటే ఇగో ఇట్లా జరిగిందంటే నాకు కూడా అదే జరిగింది, నేను మాట ఇచ్చొచ్చాను కనుక తల్లికి పిల్లలకి తల్లి లేకపోతే ప్రమాదం కానీ తండ్రి లేకపోయినా పర్వాలేదు, ఆ చిన్న పిల్లలు కనుక నువ్వు ఉండిపో, నేను వెళ్తాను, నేను ఆహారానికి వెళ్తాను. పెద్ద గొడవ, కుటుంబంలో పెద్ద గొడవ. చివరికి పిల్లలు ఏమన్నారంటే మీ ఇద్దరు ఉంటే మళ్ళీ సంతానం అవుతుంది, మీరు సుఖంగా ఉండొచ్చు, మీ అన్యోన్యంగా ఉంటారు, నా వల్ల మీరు దెబ్బతింటామేంటి, మేమే వెళ్తామని పిల్లలు సిద్ధపడ్డారు. ఇట్లా పరస్పరం కలహించుకుంటుంటే ఇంతట్లో పినతల్లి వచ్చింది. అసలు ఈ సంబంధమే లేదు, మీ కుటుంబంగా ఉండ, నేను థర్డ్ పార్టీ కదా, నాకు సంబంధమే లేదు, నేను వెళ్ళిపోతాను. ఇట్లా సంఘర్షణ పడి ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు వేటగాడి దగ్గరకు వచ్చేశారు. ఆ దారిలో ఈ దారిలో వచ్చేసి ధర్మం మీద మనసు ఉండేటువంటి జంతువులైనా సరే మాట మీద కట్టుబడి ఉండి వచ్చారట. వచ్చేటప్పటికి మొదటి వారు వచ్చేటప్పటికే ఆశ్చర్యపోయాడు. ఇట్లా రెండో వాళ్ళు పిల్లలు, తాను ఇంతకుముందు చూడనటువంటి పసికూనలు కూడా వచ్చేటప్పటికి ఆ వేటగాడికి బుర్ర తిరిగిపోయింది. అరే రే, ఏమిటిది, ధర్మం అనేది ఇట్లా ఉందా, ఇటువంటి ధర్మస్థితి ఉన్న ఒక జంతువు కూడా ధర్మం మీద నిలబడితే నా పాడు జీవితం ఎందుకు వ్యర్థం కదా, నేను మిమ్మల్ని చంపలేను, నాకు ఆహారం ఇంకెక్కడన్నా దొరుకుతుంది, ఇంకొక అడవిలోకి వెళతాను, తాజాగా ఈరోజు నీళ్లు తాగి వెళ్ళిపోతాను, మహా అయితే ఈరోజు ఆహారం లేదనుకుంటాను, భగవంతుడు ఈరోజు నాకు ఆహారం ఇవ్వలేదు, ఇంతమంది ప్రాణరక్షణ చేసే అదృష్టం నాకు ఇచ్చాడు భగవంతుడు, ఆ భగవంతుడికి నమస్కారం అన్నాడు. మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ చివరి ఆ బుర్రలో ఉండే నీళ్లు కూడా శివలింగం మీద పడ్డాయి. అట్లా సంపూర్ణంగా శివరాత్రి పుణ్యం అనేటువంటిది అతనికి వచ్చింది. అప్పుడు శంకర భగవానుడు కైలాసం నుంచి పార్వతీదేవితో వచ్చేశాడు. వచ్చేసి మీ అందరూ కూడా జ్ఞాననిష్ఠులు, చాలా గొప్పవాళ్ళు, మీ యొక్క అదృష్టం ఇది, శివరాత్రి రోజు తెలియకుండా కూడా భగవంతుడికి సంబంధించిన ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది దుర్లభమైన విషయం కనుక మీకు ఉత్తమమైనటువంటి గతి ఇస్తానని చెప్పి ఆ జింకకి వాటి పిల్లలందరికీ కూడా సాక్షాత్తు కైలాసవాసం ఇచ్చేశాడు. ఈ వేటగాడిని మాత్రం పిలిచి ఒక మాట అన్నాడు, నువ్వు పరమ భక్తాగ్రేసరుడివి, ధార్మికమైనటువంటి జీవితం గలవాడివి, నువ్వు వచ్చే జన్మలో త్రేతాయుగంలో జన్మిస్తావు, రామచంద్రమూర్తి గంగ దాటడానికి వస్తాడు, నువ్వు ఒక బోయవాడిగా ఉంటావు, గుహుడు అనే పేరుతో ఉంటావు, అప్పుడు రామచంద్రమూర్తిని నది దాటించిన తర్వాత అప్పుడు నీకు మోక్షం వచ్చి నువ్వు కైలాసానికి వస్తావు, నీకు అప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తున్నా అన్నాడు. ఆ శివభక్తుడే మనకి గుహుడు. ఈ గుహుడే తర్వాత జన్మలో అటు శివకటాక్షము ఇటు రామకటాక్షం వల్ల కుబేరుడుగా జన్మించాడు. ఇట్లా అంటే ఎవరైతే భగవంతుడిని అనన్యంగా నమ్మి భక్తితో పాటు దయ కూడా ఉండాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తనుడబడేని, దయయు సత్యంబులోనుగా, ఈ రెండు లేకపోతే కేవల భక్తి పనిచేయదు. దయా సత్యం కూడా ఎవరికైతే ఉంటుందో వారి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉంటుంది. అటువంటి ఆ తర్వాత కుబేరుడుగా మారాడని శివపురాణంలో కథ. అటువంటి గుహుడు రామచంద్రమూర్తిని చూసి అతిథి మర్యాదలు చేసి ఆ రోజు రామచంద్రమూర్తి నిద్రించడానికే గంగా తీరంలో ఒక చిన్న వృక్షం ఉంటే ఆ తాపస వృక్షం కిందనే చక్కగా దర్భలు పరిచి, ఎందుకంటే భూశయనం చెయ్యాలి, అరణ్యవాసంలో ఉన్నాను, అరణ్యవాస నియమం అన్నాడు కనుక అప్పుడు వెంటనే అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తే రామలక్ష్మణులు ఇద్దరు, సీతారాములు ఇద్దరు కూడా అక్కడ విశ్రమిస్తే లక్ష్మణస్వామిని తీసుకొని గుహుడు కొంచెం దూరంలో కాపలా కాస్తున్నాడు. అరణ్యం కదా, ఈ రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి రక్షణ కల్పించాలని లక్ష్మణస్వామి మెళుకువతో ఉంటే గుహుడు కూడా మెళుకుతో ఉన్నట్ట. ఆ రాత్రి గుహుడు లక్ష్మణస్వామి కూర్చొని రామచంద్రమూర్తి యొక్క గొప్పతనము, అతనిలో ఉండే ధీరోదత్త నాయక లక్షణం, సత్య ధర్మము, సత్యపరాక్రమం ఇవన్నీ కూడా పొగుడుతూ తెల్లవారేటప్పటికీ రామచంద్రమూర్తి లేచాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకొని మర్రిపాలు తీసుకురమ్మన్నాడు. మర్రిపాలు తీసుకొని వస్తే రామలక్ష్మణులు ఇద్దరు కూడా జటా శోధన చేశారు, అంటే జుట్టుని ముడివేశారు. అరణ్యవాస ప్రారంభం ఇక్కడి నుంచి 14 సంవత్సరాలను లెక్క. అరణ్యవాసం చేసుకొని అప్పుడు మర్రిపాలతోనే జడ వేసుకున్నట్ట. నూనెలాగా మర్రిపాలనే వాడి ఋషులు ఏ విధంగా జట ధరిస్తారో అట్లా ముడి వేసుకొని బయలుదేరారట. గంగని దాటిస్తుంటే అప్పుడు ఈ గుహుడు సుమంత్రుడు అన్నాడు, అయ్యా నేను నీ వెంట వస్తానని. నువ్వు నా వెంట రావడానికి వీల్లేదు, ఎందుకంటే నిన్ను పంపించింది దశరథ మహారాజు. పంపించిన తర్వాత దశరథ మహారాజు ఒంటరి వాడైపోయాడు. ఇప్పుడు దశరథ మహారాజుకి ఈ వయసులో సేవ చేయాలంటే నువ్వు తప్పనిసరిగా ఆయనకి అనుకూలంగా ఉండాలి, కనుక నువ్వు వెళ్ళు. ఇంకొక కారణం, నువ్వు ఎందుకు అయోధ్యకు వెళ్ళాలంటున్నానో అది కూడా కారణం చెప్తున్నాను. కైకేయి వరాలు కోరుకుంది, నన్ను అరణ్యవాసానికి పంపాలని ఆమె కృతనిశ్చయంతో ఉంది. నేను అరణ్యవాసానికి వెళ్ళాను, అరణ్యంలో ప్రవేశించానని నువ్వు సాక్ష్యం చెప్పాలి. కనుక నువ్వు వెళితే కానీ ఆమె నమ్మదు. కనుక నువ్వు వెళ్ళమంటే ఇష్టం లేకపోయినప్పటికి కూడా
అక్కడ 3 రోజులు అట్లాగే ఉండిపోయాట. ఇక్కడ కూడా మనకి కథల్లో, సినిమాల్లో, నాటకాల్లో ఏం చూపిస్తారంటే గుహుడే పడవ నడిపించి తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. వాల్మీకి రామాయణంలో ఆ మాట లేదు. వాల్మీకి గుహుడు ఏం చేశాడంటే పెద్ద రాజు ఆయన, తగినటువంటి యోగ్యుడైనటువంటి మంచి అందమైనటువంటి నావని తయారు చేసి అందులో బాగా నావ నడిపగలిగేటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి పంపించాడు. ఇక్కడ సుమంతుడు వెంట ఒడ్డున ఉండిపోయాడు ఎవరు? గుహుడు. సుమంతుడు అంటే మంత్రి, దశరథ మహారాజు మంత్రి. ఉంటే 3 రోజులు ఇక్కడే ఉన్నట్ట. ఎందుకంటే రామచంద్రమూర్తి క్షేమంగా నది దాటిన విషయము, ఆ తర్వాత రామచంద్రమూర్తి అక్కడక్కడ తిరుగుతూ ఒకానొక ప్రదేశంలో పర్ణశాల ఏర్పాటు చేసుకొని ఉన్నారు అనేటువంటి నిర్ణయం వచ్చిన తర్వాత ఈ వార్త తెలుసుకొని సుమంతుడు వెళ్ళాడు. సుమంతుడు ఎక్కడికి? అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ అయోధ్యా నగరంలో సందర్భం ఏమిటంటే ఆ రామచంద్రమూర్తి యొక్క విరహాన్ని తట్టుకోలేక మూర్ఛితుడై దశరథ మహారాజు మూర్ఛితుడై ఏం చేశాడు? చివరికి ఈ కైకేయి గృహంలో నేను ఉండదలుచుకోలేదు, నన్ను నీ ఇంటికి నీ అంతఃపురానికి తీసుకెళ్ళు, కౌసల్యాన్ని చేయి పట్టుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడే ఆ రామచంద్రమూర్తే కౌసల్యతో చెప్పాడు, ఇదంతా కూడా విధి లిఖితం. గతంలో నాకు మునిశాపం కారణంగా మునికుమారుడు మరణించడం వల్ల నాకు శాపం కలిగింది. అతన్నే మనం శ్రవణ కుమారుడు అని లోకంలో ప్రఖ్యాతి. కానీ వాల్మీకి పేరు చెప్పలా. శ్రవణ కుమారుడు అనేటువంటి పేరు మనకు ఇతరత్రా ఉంది, కానీ అతని పేరు చెప్పలా. ముని బాలకుడు అని చెప్పారు. ఒకానొక సందర్భంలో ఒక ముని బాలకుడు అంధులైనటువంటి తల్లిదండ్రులు, పుట్టుకతో గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నట్ట. అయితే ఒకరోజు అడవిలో ఉండగా తల్లిదండ్రులు అన్నారు, నాయన దాహం అవుతోంది, నీళ్లు తీసుకురమ్మంటే దగ్గరలో ఏదో కొలనుంది, చెరువు ఉంది, అక్కడ నీళ్లు పట్టుకొస్తానని వెళ్ళాడు. వెళ్ళి తన దగ్గర ఉండేటువంటి కడవని నీళ్లలో ముంచితే అది బుడబుడా శబ్దం వచ్చింది. దశరథ మహారాజు మంచి యవ్వనంలో ఉండే సందర్భంలో వయసిది, ఇంకా అప్పటికి ఆయనకి పెళ్లి కాల. ఆయన యువకుడు, బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఆ చెరువులో నీళ్ల బిందెని కడవని ముంచే సమయంలో వచ్చే శబ్దాన్ని దూరం నుంచి, చెట్టుచాటు నుంచి చూస్తూ ఏదో ఒక మృగం నీరు తాగుతోంది అనే భ్రమతో ఆ బాణం వేశాడు. ఆ బాణం వచ్చి మునిబాలుడి యొక్క డొక్కలో తగిలింది. తగిలేటప్పటికీ అతను ప్రాణం పోయే పరిస్థితి వచ్చి గిలగిలా తన్నుకుంటున్నాడు. తాను సంహరించినటువంటి జంతువుని చూద్దాము అని దగ్గరకు వచ్చి మునిబాలుడిని చూసి చాలా పశ్చాత్తాపడ్డాడు దశరథ మహారాజు. చాలా పశ్చాత్తాపంతో బాధపడుతుంటే ఆ సమయంలో దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, పొరపాటున నేను జంతువు అనుకోని, మృగం అనుకోని నిన్ను ఈ మీద బాణం వేశాను, నా యొక్క బుద్ధి చెలించింది అన్నాడు. ఏం పర్వాలేదు, ఒక పని చేయి, మా తల్లిదండ్రులు ఆకలితో దాహంతో బాధపడుతున్నారు, ఇది తీసుకుని వెళ్ళి వాళ్ళు నీళ్లు తాగే వరకు నా ప్రాణాపాయ స్థితి చెప్పద్దు. నేను వెళ్ళిపోయాను ప్రాణాపాయం అంటే వారు నీరు తాగరు, వారికి చాలా కష్టం వస్తుంది. కనుక వారు నీరు తాగిన తర్వాత క్షేమంగా, ఎందుకంటే గుడ్డివాళ్ళు కనుక ఎవరిచ్చారో తెలియదు, నువ్వు మౌనంగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రాణాపాయ స్థితి నా పరిస్థితి చెప్పద్దు అని చెప్పి పంపిస్తూ వెళ్ళేటప్పుడు, నాయన ఈ బాణాన్ని తీసేయమన్నాడు. తీసేయమంటే ఆ మునిబాలకుడు శరీరాన్ని వదిలాడు. బాధపడుతూ దుఃఖాన్ని మనసులో నిలుపుకొని దాహమైన వారికి నీరివ్వడం అనే ప్రధాన కర్తవ్యాన్ని భావన చేస్తూ దశరథ మహారాజు ఆ కడవలో తెచ్చిన నీరు వారికి ఇస్తే వాళ్ళు అడిగారు, నాయన ఏమిటి ఇంతసేపు చేశావు, నువ్వు ఇప్పటికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, నీళ్ల కోసం మేము తపిస్తుంటే మా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావంటే మాట్లాడకుండా వారికి నీరిస్తే వారు నీరు తాగారు. నీరు తాగిన తర్వాత బాధపడుతూ, నాయన దగ్గరికి రా అని పిల్లవాడిని స్పృశిస్తూ ఎవరో వేరే వ్యక్తి కానీ గమనిస్తే అప్పుడు యథార్థం చెప్పి కాళ్ళ మీద పడి దండం పెడితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏ విధంగా అయితే మేము పుత్ర వ్యామోహంతో పుత్ర వియోగానికి బాధపడి ఇట్లా శరీరాన్ని వదులుతాం, ఇప్పుడు మేము శరీరాన్ని వదిలేదలుచుకున్నాం, మా కుమారుడు మరణించాడు కనుక ఆ బాధతో శరీరాన్ని వదిలేస్తున్నాం, నువ్వు కూడా ఒకానొక సందర్భంలో పుత్రప్రేమ మమకారంతో శరీరాన్ని వదులుతావు అని శాపం పెట్టారు. అప్పుడు కౌసల్యకి చెప్పాడు ఈ కథంతా కూడా, కనుక నాకు ఇప్పుడు మృత్యువు ఆసన్నం అవుతోంది, నేను మృత్యుస్థితికి వెళ్ళిపోతున్నాను అని 14 సంవత్సరాల తర్వాత రామచంద్రమూర్తి దండకారణ్యం నుంచి తిరిగి వచ్చి అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చి రామచంద్రమూర్తిని ఎవరైతే అయోధ్యా నగరంలో చూస్తారో వాళ్ళు అదృష్టవంతులని అంటూ రామనామాన్ని మనసులో మననం చేస్తూ శరీరాన్ని వదిలాడు దశరథ మహారాజు. ఇది ఇక్కడ అయోధ్యలో జరిగిన కథ. ఇదే సమయానికి రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం మీద పర్ణశాల నిర్మించుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా లోకంలో ప్రచారంలో ఉండే కథకి రామాయణానికి యథార్థంగా తేడా ఏమిటంటే, రామచంద్రమూర్తి 14 సంవత్సరాల అరణ్యవాసంలో చాలా చోట్ల పర్ణశాల నిర్మాణం జరిగింది. కేవలం నాసిక్ దగ్గరే కాదు, పంచవటి దగ్గరే కాదు,
అనేక ప్రదేశాల్లో ఉండేటప్పుడు ఎప్పటికప్పుడు పర్ణశాలలు నిర్మించుకుంటూ అక్కడ కొన్నాళ్ళు ఉంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళటం అనేది గమనించవచ్చు. మొట్టమొదటిసారి పర్ణశాల నిర్మించిన ప్రదేశం చిత్రకూటం. చిత్రకూటంలో ఎప్పుడైతే రామచంద్రమూర్తి ప్రవేశం చేశారో అప్పుడు దశరథ మహారాజు అయోధ్యానగరంలో శరీరం వదిలారు. మనకి దానికి ప్రమాణం కూడా ఉంది. చిత్రకూటాంగతే రామ పుత్రశోకాన్విత అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి చిత్రకూట ప్రవేశం చేశాడో, పర్ణశాల ప్రవేశం చేశాడో అదే రోజున దశరథ మహారాజు శరీరాన్ని వదిలాడు. అక్కడ దశరథ మహారాజు శరీరం వదిలాడు. సంస్కారం చేయడానికి పిల్లలు ఎవరు లేరు. చూడండి, పరమాత్మకి తండ్రి అయినప్పటికి కూడా అంత్య సంస్కారం కొడుకులు సమయానికి చేసే అదృష్టం లేకపోయింది. అంటే ప్రాప్తం అనేది చాలా గొప్పది. దాని ప్రాప్తాన్ని పూర్వార్జితమైనటువంటి పుణ్యక పాప కర్మలే కానీ ఇంకోటి కాదు. కనుక ఇది దశరథ మహారాజుకు కూడా తప్పలేదు అన్నారు. దశరథ మహారాజు శరీరాన్ని వదిలాడు కనుక వెంటనే తైలద్రోణంలో ఉంచమన్నారు. ఒక పెద్ద పెట్టెకాగా తయారు చేసి దాంట్లో మంచి నూనె వేసి ఆ నూనెలో ఇతని శరీరాన్ని, పార్థివ శరీరాన్ని ఉంచారు. ఎందుకు? కుమారులు వచ్చి సంస్కారం చేసే వరకు ఆ శరీరం పాడు కాకూడదు. ఇప్పుడు మనం ఐస్ బాక్స్లో పెడుతున్నామే, అప్పటి నుంచి ఉందన్నమాట. నూనెలో ఉంచితే ఇప్పుడు మనం ఆవకాయ ఊరబెట్టినట్టుగా ఆ పాడవదనమాట. పాడవకుండా ఉండడానికి సంబంధించిన విషయం నూనెలో పెట్టడం. ఇట్లా చేసేటప్పటికి వశిష్ఠ మహర్షి ఒక మాట అన్నారు. అయ్యా, కొడుకులు ఎవ్వరూ దగ్గర లేరు. జ్యేష్ఠ కుమారుడు రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నారు. వెళ్ళి తీసుకురావాలంటే నేను రానంటాడు. అరణ్యవాస నియమంలో ఉన్నాడు, సంకల్పం చేసి వెళ్ళాడు కదా. కనుక ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో జ్యేష్ఠుడు ఎవరు? భరతుడు. కనుక భరతుడిని పిలిపించండి అన్నారు. వేగంగా వెళ్ళేటువంటి మంచి బాగా వేగంగా వెళ్ళే గుర్రాలని సెలెక్ట్ చేసుకొని 4 మహావీరుల్ని పంపించారట. వశిష్ఠ మహర్షి చెప్పి పంపిస్తున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఏమీ చెప్పడానికి వీల్లేదు. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిన విషయం కానీ, దశరథ మహారాజు శరీరాన్ని వదిలిన విషయం కానీ చెప్పకూడదు. అయ్యా, అర్జెంటుగా మీ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి వేగంగా మిమ్మల్ని రమ్మని చెప్పి ఆదేశించారు. ఈ ఒక్క మాటే చెప్పాలి, ఎందుకంటే మీరు ఏం చెప్పకూడదు. ఇక్కడ చూసిన విషయం ఏది కూడా మీ మనసులో ఉండకూడదు. ఎందుకంటే భరతుడికి పితృప్రేమ మమకారం, భ్రాతృప్రేమ మమకారం చాలా ఎక్కువ ఉంటుంది. అతను విపరీతమైనటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుందంటే ఇదే విధంగా వెళ్ళినటువంటి దూతలందరూ కూడా ఇదే సమాచారాన్ని చేరవేశారు. ఈ సమాచారం అందుకున్నటువంటి భరతుడు కిందటి రోజే తనకేదో దుస్వప్నాలు వస్తున్నట్టుగా తన మిత్రులతో చెప్పినటువంటి సందర్భం శకున శాస్త్రానికి సంబంధించి కూడా రామాయణంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ కూడా శకున శాస్త్రం చెప్పబడింది. అయితే భరతుడు అనుకున్నట్ట రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని తండ్రి గారు నిర్ణయించుకున్నారు, అందుకనే వేగంగా రమ్మని వశిష్ఠుల వారు చెప్పారనుకోని ఈ మాట అనుకున్నట్ట. మనసులో ఇట్లా అనుకోని ఉత్సాహంగా బయలుదేరి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఇది. రాజ్యం అంతా కూడా నిర్లిప్తంగా ఉంది. అయోధ్యానగరం అంతా కూడా ఎవరిని చూసినా తల వంచుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు భరతుడితో అంతవరకు ప్రేమగా పలకరించే ఏ వ్యక్తి కూడా ఎదురుగా వచ్చి పలకరించలా. ఏం జరిగింది అనుకున్నాడు. ముందు దశరథ మహారాజు మందిరంకి వెళ్తే అక్కడ శూన్యంగా ఉంది, కైకేయి మందిరంకి వెళ్తే అక్కడ శూన్యంగా ఉంది. చివరికి ఏం జరిగింది అంటే అప్పుడు విషయాన్ని తెలుసుకొని చాలా దుఃఖాక్రాంతుడై వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం ప్రకారం పితృకార్యం అంతా కూడా పూర్తి చేసి సరయూ నది ఒడ్డులో తర్పణాలు కూడా ఇచ్చి అన్నీ చేసిన తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి అన్నాడు, అయ్యా, మీకోసమే మీ తల్లిగారు వరాల రూపంలో నీకు రాజ్యాన్ని ఇచ్చింది. అంటే అన్నగారి వియోగాన్ని కూడా తలుచుకొని, అన్నగారు దగ్గర లేకపోవడం, తండ్రి వెళ్ళిపోవడం, 2 బాధలు ఉన్నాయి కనుక రాజ్యం చేయమంటే అప్పుడు ఒక మాట అన్నట్ట, నా తల్లి రాజ్యం కోరడంలో నా ప్రమేయం ఏం లేదు, ఇందులో నాకు ఎటువంటి పాపము నన్ను అంటదు. కౌసల్యాదేవి నిందించి మాట్లాడితే అన్నారట, అమ్మా, నా మనసులో ఇటువంటి భావమే లేదు. తండ్రి తర్వాత తండ్రిలాగా భావన చేసేవాడిని మా అన్నగారిని, నా వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి నేను రాజ్యం చెయ్యను. అరణ్యంలో ఉండేటువంటి రామచంద్రమూర్తిని వెతుక్కొని అతన్ని వెనక్కి తీసుకొచ్చి అతనికే రాజ్యం ఇస్తాను, నీ రాజ్యాన్ని చెయ్యను అని వశిష్ఠ మహర్షికి చెప్పి, రేపు తెల్లవారితే నేను అయోధ్యానగరం నుంచి అరణ్యానికి వెళ్ళి రామచంద్రమూర్తి ఎక్కడున్నారో తెలుసుకొని వారిని మరలించి ప్రార్థన చేసి తీసుకొస్తానని చెప్పాడు. ఒకవేళ నా వెంట ఎవరైనా రాదలుచుకుంటే ఎవరైనా రావచ్చు, సిద్ధపడండి అని చాటింపు వేయించాడు. చాలామంది వేల జనము, సైన్యము, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ కూడా వెంట తీసుకొని భరతుడు బయలుదేరుతుంటే భరతుడి దగ్గర మొట్టమొదట తయారు వచ్చి అటెండెన్స్ వేసుకుంది ఎవరంటే కైకేయి. పశ్చాత్తాపం అంటే అది దేవతల యొక్క పన్నాగం తప్పించి అది కైకేయి యొక్క యథార్థమైనటువంటి మనసులో విషయం కాదు. ఆ సమయంలో దేవతలు దేవకార్య నిర్వహణ కోసం ఆమె ద్వారా వరాల రూపంలో రామచంద్రమూర్తికి అరణ్యవాసం చేయడం అనేది కల్పన జరిగింది.
చాలా పశ్చాత్తాపంతో బాధపడుతూ రోధిస్తూ కైకేయి వస్తే ఆ తర్వాత కౌసల్య సుమిత్ర కూడా వచ్చారు. ముగ్గురు రాజమాతలు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆ తర్వాత వశిష్ఠ మహర్షి, జాబాలి, వామదేవుల వారు, ఇటువంటి అందరూ ప్రముఖులు బయలుదేరారు. బయలుదేరి ఎక్కడికి వచ్చారు? మొట్టమొదట గంగా తీరానికి వచ్చారు. గంగా తీరంకి వచ్చేటప్పటికి గంగా తీరంలో గుహుడు అనుకున్నాడు, దూరం నుంచి చూశాడు, అయ్యా ఈ దుర్మార్గుడు అన్నగారిని అరణ్యానికి పంపడమే కాకుండా ఇప్పుడు అరణ్యంలో కూడా ఏదైనా ప్రమాదం చేద్దామని వస్తున్నాడు. ఎందుకంటే అన్నగారిని చూడడానికి వచ్చినట్టుగా కనబడలా, పెద్ద పెద్ద సైన్యంతో, భటులతో, రథాలతో, ఏనుగులతో వస్తున్నాడు, ఆయుధాలతో వస్తున్నాడంటే రామచంద్రమూర్తిని పర్మనెంట్గా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుంది. ఇది చాలా ప్రమాదం కనుక తన సైన్యానికి చెప్పాట, ఈయన ఎటు వచ్చినవాడు గంగ దాటించమని అడుగుతాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే గంగ దాటాలి కదా. ఆ గంగ దాటడానికి వెళ్ళేటప్పుడు సహాయం అడుగుతాడు కనుక ఒక 500 నావల్ని తయారు చేసి పెడదాం. భరతుడి యొక్క హృదయంలో ఏముందో తెలుసుకుందాం. ఒకవేళ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వస్తే గంగ మధ్యలోకి వెళ్ళగానే పడవలన్నీ ఉల్టా తిప్పేద్దాం, తిప్పేస్తే వాళ్ళని అక్కడే వదిలేద్దాం. రామచంద్రమూర్తికి ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత మనకుంది అని గుహుడు నిర్ణయించుకున్నాడు. అయితే తొందరపడకూడదు, ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. మహారాజ కుమారుడు కాబోయే చక్రవర్తి కనుక ఇతనికి కూడా మనం బహుమానాలు తీసుకెళ్లాలని భరతుడి దగ్గరికి బహుమానాలు తీసుకెళ్ళి వచ్చి నమస్కరించి, అయ్యా ఏముందని వచ్చారు, రామచంద్రమూర్తి మీద పగ సాధించడానికి వచ్చారా అని అడిగాడు గుహుడు. అయ్యా నువ్వు కూడా నన్ను అనుమానపడుతున్నావా, నాలో ఎటువంటి తప్పు లేదు, మా అన్నగారిని ప్రార్థించి చరణసేవ చేసి వెనక్కి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాను, నీకు అవకాశం ఉంటే నది దాటించు, నది దాటించి మమ్మల్ని అక్కడికి చేరిస్తే రామచంద్రమూర్తి ప్రస్తుతం ఎక్కడున్నాడని అడిగాట. వెంట సుమంత్రుడు కూడా వచ్చాడు, అయ్యా స్వామివారు అక్కడ బలాని చోట ఉన్నారు, చిత్రకూట పర్వతం మీద పర్ణశాల వేసుకొని ఉన్నారు అన్నారట. అనేటప్పటికీ ఆ గుహుడన్నట్ట, అయ్యో ఇంత ధర్మాత్ముడువా, నీ విషయం నాకు తెలియక చాలా పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు, లక్ష్మణస్వామి కంటే కూడా నువ్వే నిజమైనటువంటి భక్తుడివి, లక్ష్మణస్వామి ప్రత్యక్షంగా సేవ చేస్తున్నా పరోక్షంగా నువ్వు చాలా ధర్మాత్ముడు అని చెప్పి ఆ రాత్రంతా కూడా అప్పుడు లక్ష్మణస్వామితో మాట్లాడినట్టు భరతుడితో ఆ రాత్రంతా గడిపేట. భక్తి శాస్త్రానికి సంబంధించిన అనేక రహస్యాలు ఈ సందర్భంలో ఉన్నాయి. ఇక్కడే భ్రాతృప్రేమ అన్నదమ్ములు ఎట్లా ఉండాలి అనేది ఈ సందర్భంలో చెప్తున్నారు. ఇక్కడ మనకి 2-3 సంఘటనలు కనబడతాయి అయోధ్యాకాండలో. ఒకటి, రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తుంటే లక్ష్మణస్వామి వెంటపడి నేను వస్తానని బతిమిలాడి, నన్ను తీసుకెళ్ళకపోతే ప్రాణత్యాగం చేస్తానంటే రానైనా పర్వాలేదని తల్లికి చెప్పడానికి వచ్చాడు. ఊర్మిళాదేవి దగ్గరికి, అదే మన సుమిత్రాదేవి దగ్గరికి చెప్పడానికి వచ్చాడు. సుమిత్రాదేవి దగ్గరికి వస్తే సుమిత్రాదేవి అంది, నాయనా నువ్వు అరణ్యవాసంలో రామచంద్రమూర్తికి సేవ చేయడానికే పుట్టావురా నాయనా, నువ్వు నీ సేవలు అన్నగారిని సేవించి తరించరా అంది. లోకంలో ఎక్కడా జరగని విషయం ఇది. ఇది రామాయణంలో ఉండే అద్భుతమైన కుటుంబ ధర్మం, కుటుంబాల్లో ఎట్లా ఉండాలి అనేది చెప్పింది. అప్పుడు ఆమె ఒక ఉపదేశం చేసింది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాథ యథాసుఖం. నాయన ఇప్పుడు అయోధ్యా నగరంలో ఉన్నావు, రేపు రామచంద్రమూర్తితో అడవిలోకి వెళతావు కనుక రేపటి నుంచి నీకు అడవే అయోధ్య. ఇక దశరథ మహారాజును వదిలిపెట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తున్నాడు కనుక రేపటి నుంచి దశరథ మహారాజు తండ్రి కదా, ఆ దశరథ మహారాజు ప్లేసులో నువ్వు రామచంద్రమూర్తినే తండ్రిగా భావన చెయ్యి అని చెప్పారు. రామం దశరథం విద్ధి, రామచంద్రమూర్తిని దశరథ మహారాజుగా భావన చెయ్యి. మాం విద్ధి జనకాత్మజ వదినగారైనటువంటి సీతాదేవినే నీ తల్లిగా భావన చెయ్యి. అయోధ్యాం అటవీ విద్ధి, ఈ అయోధ్యా నగరాన్ని రేపటి నుంచి అడవిలోనే అయోధ్యని భావన చెయ్యి. గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిరారాయన, అన్నగారికి సేవ చేస్తూ తరించు, నీ జన్మని ధన్యం చేసుకొని సుమిత్రాదేవి చెప్పినటువంటి సంఘటన కూడా మనం ఇదే విషయాన్ని గుహుడు భరతుడితో చెప్తాడు. తల్లిగారు ఇట్లా చెప్పి పంపారట, ఆ తల్లిగారు ఎంత గొప్పది, ఆ లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడు, అన్నగారి కోసం తదేకంగా బాధపడుతూ ఎన్ని బాధలు పడ్డాడో అన్నగారు నేల మీద పడుకున్న విషయాన్ని తలుచుకొని లక్ష్మణస్వామి ఆ రోజు రోధించాడు నాయన అని చెప్తే, ఇంతకీ మా అన్నగారు వదిన గారు ఎక్కడ పడుకున్నారు, రాత్రిపూట విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఏది అంటే ఆ ఇంగుదీ వృక్షం, తాపస వృక్షాన్ని చూపిస్తే అక్కడ ఆ దర్భల ప్రదేశంలో చూసి ఆ రామచంద్రమూర్తి పడుకున్నటువంటి గుర్తులను చూసి చాలా బాధపడిపోయాడు గుహుడు యొక్క భక్తి. అది భరతుడు చెబుతూ ఇటు భరతుడు ఏడుస్తున్నాడు, అటు గుహుడు ఏడుస్తున్నారు. అంటే భక్తి పారవస్యం చేత అంటే ఎవరికైతే శరీరం ఆర్ద్రం అవ్వదో, హృదయం ఎవరికైతే పులకించదో, ఎవరికైతే హృదయం
హృదయంలో స్పందన రాదో వాడికి భక్తి రాదు. భక్తికి ప్రధాన తాత్పర్యం ఏంటంటే భగవంతుడి యొక్క లీలలు విన్నప్పుడు హృదయం ద్రవించాలి, హృదయ స్పందన కలగాలి, మనస్సులో ఒక రకమైన స్పందన రావాలి, మనస్సులో పరివర్తన కూడా రావాలి. భగవంతుడి గురించినటువంటి గుణాలు విన్నప్పుడు ఆ గుణాలకి మనం వశమైపోవాలి. అట్లా భరతుడు చాలా ఆనందపడిపోయాట. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి గురించి చాలా గొప్పగా చెప్పాడండి. తమ్ముడంటే లక్ష్మణస్వామి అని. గుహుడు అంటున్నాడు, ఇంతవరకు లక్ష్మణస్వామి గొప్పవాడు నేను అనుకున్నాను, లక్ష్మణస్వామి అన్నగారిని అనుసరించడం అనే ఏకైక సూత్రం పెట్టుకున్నాడు, కానీ నువ్వు అకంటకమైనటువంటి రాజ్యలక్ష్మి వచ్చినా కూడా వదిలిపెట్టేసి దాన్ని త్యాగం చేసి అన్నగారికి ఐశ్వర్యాన్ని కట్టబెట్టాలని కష్టాలని కొని తెచ్చుకొని వచ్చావు చూసావా, నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని భక్త స్వరూపానికి సంబంధించినటువంటి చర్చను చెప్పారు. అందుకనే మొన్నటి రోజున చెప్పా, అయోధ్యాకాండ అంటే భక్తి శాస్త్రము. మొత్తము రామాయణం మొత్తంలో భక్తి కుమ్మరించినటువంటి ప్రదేశము అయోధ్యాకాండ. ఈ విధంగా ఆ తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు. నది దాటిన తర్వాత భరద్వాజాశ్రమం కనబడింది. భరద్వాజ మహర్షి కూడా అనుకున్నారట, ఈయనేమిటి ఇంత పెద్ద మంది మార్బలంతో సైన్యంతో వస్తున్నాడు, అన్నగారు అడవిలో ఉన్నప్పుడు కూడా ఇంకా తృప్తి పడలేదా, ఇతని మనసులో ఏముందో చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్ట. భరద్వాజాశ్రమానికి చేరగానే భరద్వాజ మహర్షి భరతుడిని చూసి అన్నారు, ఇక్కడ రామచంద్రమూర్తికి సేవ చేశారు భరద్వాజుడు, కానీ ఇక్కడ భరతుడికి ఇచ్చినటువంటి విందు లోకంలో ప్రసిద్ధి. రామాయణం మొత్తంలో విందుకు సంబంధించిన ఒకే ఒక సన్నివేశం భరద్వాజుడు విందు. ఎవరైనా బాగా కడుపు నిండుగా భోజనం పెడితే భరద్వాజ విందు అంటారు. ఎందుకంటే ఆయన తన తపశ్శక్తి చేత దేవతల్ని ఆహ్వానం చేసి అప్పటికప్పుడు పెద్ద ఉద్యానవనాలు, కోటలు, ఆసనాలు, అన్ని అంతఃపురాలు, సెలయేర్లు, బాగా స్నానాలు చేయడానికి స్నానఘట్టాలు ఇవన్నీ తయారు చేసి నౌకర్లు, చాకర్లు కూడా తయారు చేసి పెట్టాడు. ఇదంతా భరద్వాజ మహర్షి తపశ్శక్తితో చేసినటువంటిది. ఇట్లా తపశ్శక్తితో చేసి పరీక్షిస్తున్నాడు భరతుడిని, భరతుడి యొక్క భక్తిని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా ఏమిటిది, మీరు ఎందుకు వచ్చారంటే అప్పుడు చెప్పాడు, అన్నగారిని వెనక్కి తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి వచ్చానంటే, నాయన నువ్వు చాలా గొప్పవాడివిరా, భరతో భక్తి భరిత, భరతుడంటే భక్తితో నిండినవాడు అని అర్థం కనుక నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి ఒక బంగారు సింహాసనం తయారు చేయించి పెట్టాట. భరద్వాజుడు ఆతిథ్యం ఇస్తూ భరతుడిని, అయ్యా నన్ను పరీక్షించద్దు, ఈ ఆసనం రామచంద్రమూర్తిదే అని చెప్పి పక్కన దర్భాసనం వేసుకొని కూర్చున్నట్ట. మా ప్రభువు ఇందులో కూర్చున్నట్టుగా భావన చేస్తున్నాను అని నేల మీద కూర్చొని ఆ భరద్వాజుడి దగ్గర మాట్లాడుతున్నారు. ఎందుకంటే భరద్వాజుడి దగ్గర రామచంద్రమూర్తే చక్రవర్తి అనేటువంటి విషయాన్ని మరొకసారి భరతుడు వ్యక్తం చేశాడు. ఆసనం పూజయామాస రామం అభియాయ ప్రణమ్యచ వాలవ్యజనమాదాయ. ఆ తర్వాత ఏం చేశాట, బంగారు సింహాసనంలో రామచంద్రమూర్తి ఉన్నట్టే భావన చేస్తూ లేచి వింజామర పట్టుకొని వింజామరం ఇస్తూ అందులో రామచంద్రమూర్తి కూర్చున్నట్టుగా తాను సేవ చేస్తున్నట్టుగా ఉన్నట్ట. ఇట్లా సర్వమైనటువంటి భోగ్య పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఏ భోగాన్ని కూడా భరించలేదట. గంగా తీరంలో గుహుడు దగ్గర మాట్లాడి గుహుడు రామచంద్రమూర్తి మర్రిపాలతో జడల్ని ధరించాడని తెలుసుకొని, నాయన నాకు కూడా మర్రిపాలు తెప్పించమని భరతుడు శత్రుఘ్నుడు అన్నగారిలాగానే మర్రిపాలతో జడల్ని బంధించాట. అప్పుడే నారచీరలు తెప్పించుకొని అన్నగారిలాగానే నారచీరలు ధరించాట. ధరించి ఈ రకంగా అక్కడి నుంచి భరద్వాజుడిచ్చిన విందునంతా కూడా తాను గ్రహించలేదట. ఎందుకంటే మా అన్నగారు అరణ్యవాసం చేస్తుంటే నేను భోగ పదార్థాలు తిన్నన్నారట. ఇక ఈయన వెంట వచ్చిన సైన్యం మాత్రం హాయిగా రాత్రింబగళ్ళు రాత్రంతా తాగుతూ తింటూ కూర్చున్నారట. మధురమైన పదార్థాలు, పానీయాలు, భోగ వస్తువులు తయారు చేశారట. భరద్వాజుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఎట్లా ఉందంటే, ఒక్కొక్క వ్యక్తికి 7 పరిచారికలను తయారు చేశారట మంత్రపూర్వకంగా. అంటే తలంటి పోయడానికి ఒకళ్ళు, స్నానం చేయడానికి ఒకళ్ళు, బట్టలు మార్చడానికి ఒకరు, అలంకారం చేయడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకళ్ళు, ఆభరణాలు తొడగడానికి ఒకళ్ళు, ఇట్లా ఒక మనిషికి 7 పరిచారకులు. ఇక ఇచ్చినంత తిన్నారట, తాగినంత తాగారట. వాళ్ళు అర్ధరాత్రి అనుకున్నారట. వాళ్ళు వచ్చింది ఎందుకు, రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి. రామచంద్రమూర్తిని బతిలాడి వెనక్కి తీసుకురావడానికి వచ్చిన వాళ్ళు కాస్త అసలు వచ్చిన పని మర్చిపోయి ఆ భోగంలో ఉండిపోయి ఒక మాట అనుకున్నారట, రామచంద్రమూర్తి అడవిలో ఉండుగాక, భరతుడికి క్షేమం అవుగాక, మనం హాయిగా శాశ్వతంగా ఇక్కడే గడిపేద్దాం అనుకున్నారట. అంటే కర్తవ్యాన్ని మర్చిపోయి మోహానికి వసులైన వారు ఎట్లా పతనం అవుతారో ఇక్కడ చూపించారు. కానీ భరతుడు మాత్రం ఒకే ఒక మనస్సుతో రామచంద్రమూర్తి మీద ఏకాగ్రమైనటువంటి మనస్సుతో రామచంద్రమూర్తిని ఎప్పుడు చూస్తానా అని తెల్లవారగానే బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి అగ్నికార్యం చేసి భరద్వాజ మహర్షి దగ్గర సెలవు తీసుకొని అప్పుడు గుహుడు కూడా వచ్చాడు. ఈసారి గుహుడు కూడా వెంట వచ్చాడు. అప్పుడు గుహుడు రాలా,
ఇప్పుడు గుహుడు వచ్చాడు. ఎందుకంటే రామచంద్రమూర్తిని ఇంకొకసారి దర్శించే అవకాశం దొరుకుతుందని గుహుడు కూడా వెంట వచ్చాట. వస్తే అప్పుడు అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమం నుంచి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వచ్చారట. చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చారు. దూరం నుంచి చూస్తున్నాడు. అది ఒక పెద్ద చిత్రకూట పర్వతం అంటే పర్వతం ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తులోనే ఒక పర్ణశాల, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందిట, రావి చెట్టు. దాని కింద ఎదురుగా యాగశాల, యజ్ఞ మండపాన్ని యజ్ఞవేదిక తయారు చేసుకొని అగ్నికారం చేసి అప్పుడే కూర్చున్నారట రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి ఆ ఎదురుగా వస్తున్నటువంటి ఆకాశంలో దుమ్ము రేగుతున్నటువంటి పరిస్థితి చూశాడు. ఎందుకంటే ఏనుగులు, రథాలు, గుర్రాలు కాలి చప్పుడు, సైన్యము యొక్క కాలి యొక్క గిట్టల చప్పుడు, దాన్ని దుమ్ము రేగిందిట. ఆ దుమ్మును చూసి చెట్టెక్కాడు. చెట్టెక్కి వెంటనే అన్నగారు ఆ సీతాదేవిని లోపల దాచిపెట్టేయండి, గుహలో దాచిపెట్టేయండి, అగ్నిని ఆర్పేయండి, మన శత్రువు వస్తున్నాడు అన్నట్టు. ఎవరయ్యా శత్రువు అంటే పేరు చెప్పడానికి ఇష్టం లేక మీకు మాకు మధ్యలో పుట్టినవాడు అన్నట్టు. అంటే ఏంటి? రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి మధ్యలో పుట్టినవాడు భరతుడు వచ్చాడు. దుర్మార్గుడు అడవిలో కూడా మన్ని సుఖంగా ఉండనివ్వకుండా ఇక్కడ ఏదో చేద్దామని వస్తున్నాడు, చాలా క్రూరుడు అని. అప్పుడు రామచంద్రమూర్తి అన్నట్ట, కట్టిపెట్టరా నాయనా, నేనే మనసులో అనుకున్నాను, నిన్న రాత్రి నిద్రలో స్వప్నంలో తమ్ముడు కల్లోకి వచ్చాడు, భరతుడిని చూస్తే బాగుండా అని అనుకున్నాను, ఇప్పుడు అతనే వచ్చేశాడు, మన మీద ప్రేమతో వస్తున్నాడు రా పిచ్చివాడా. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నీకు రాజ్యం మీద కాంక్ష ఉందేమో, భరతుడు రాగానే నాయన లక్ష్మణస్వామికి రాజ్యకాంక్ష వచ్చిందిరా అంటే, అన్నగారు అదృష్టవంతుడని రాజ్యం ఇచ్చేస్తాడరా, నీకేమన్నా రాజ్యం మీద పిచ్చి ఉందా అన్నట్ట. అప్పుడు లక్ష్మణస్వామి సిగ్గుపడి మౌనంగా ఉండిపోయాట. రామచంద్రమూర్తి దూరం నుంచి వస్తున్నటువంటి తమాషా చెప్తారు ఇక్కడ అనేక రామాయణాల్లో. తులసీదాసు రామచరితమానస, తర్వాత వ్యాస భగవానుడు రచించినటువంటి అధ్యాత్మ రామాయణం, ఇతర రామాయణాల్లో అందమైన మాట ఏంటంటే, ఆ కొండ ప్రదేశంలో చిత్రకూట పర్వతం ఉందట, చిన్న గుట్ట లాంటిది అది. దాని కింద నుంచి రామచంద్రమూర్తిని పైనుంచి చూసి భరతుడు అక్కడి నుంచి పొర్లు దండాలు మొదలుపెట్టాట. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క పాదముద్రలు పర్వతం మీద పడ్డాయి కదా, అక్కడి నుంచి పొర్లుకుంటూ పైకి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి రామచంద్రమూర్తి చూసి, రాజకుమారుడుగా ఉండవలసినటువంటి వాడు ఆ మర్రిపాలతో జడలు కట్టుకోవడం ఏంటి, భుజకీర్తి లేవి, ఆ నగలు లేవి, కిరీటం లేదు, ఏమీ లేదు, ఒట్టి కాళ్ళతో వస్తున్నాడని చాలా బాధపడిపోయి దగ్గరికి తీసుకొని హృదయానికి ఆలింగనం చేసుకొని, ఏమిట్రా నాయన, నువ్వు ఇట్లా ఉండడానికి తగిన వాడివి కావు, నువ్వు రాజ్యం చేయాలి, ఇప్పుడు నువ్వు కోసల సామ్రాజ్యానికి ప్రభువు నాయన అంటే, అన్నగారిని క్షమించమని బాధపడుతూ, అయ్యా ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను తాతగారింట్లో ఉన్న సందర్భంలో ఈ రకంగా జరిగిన విషయమే కానీ ఇది కాదు, కనుక మమ్మల్ని క్షమించవలసింది, మీరు అరణ్యవాసాన్ని వదిలిపెట్టేయమని ప్రార్థించాడు. ఇక్కడే చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే వశిష్ఠుల వారు, జాబాలి, భరతుడు, ముగ్గురు రామచంద్రమూర్తితో వాదం చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటి భరతుడు ఏమన్నాడంటే, వరం కోరినటువంటి కైకేయి పశ్చాత్తాపంతో వచ్చింది, ఆ వరాన్ని ఉపసంహరించుకోమని, తన కోరికని ఉపసంహరించుకుంటోంది. నీకు ఆ వరము ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరు? దశరథ మహారాజు. ఆయన ఇప్పుడు లేడు. మనిషి పోతే కోర్టులో కేసు కూడా కొట్టేస్తారుగా, కనుక చెల్లదు. ఇక వరం ద్వారా రాజ్యం ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. ఇప్పుడు నేను ఆ రాజ్యం వద్దనుకుంటున్నా, నీకు ఇస్తున్నా, ఇప్పుడు నాకు హక్కు ఉందిగా, నా రాజ్యాన్ని నీకు ఇస్తున్నా, నువ్వు అరణ్యాన్ని వదిలిపెట్టి రమ్మన్నట్ట. రామచంద్రమూర్తి అన్నట్ట, ఏదో వక్రంగా మాట్లాడి ధర్మానికి వేరే ఏదో చిన్నగా మాట్లాడి లొసుగులు వెతికితే తప్పు, ధర్మము ధర్మమే. జీవించి ఉన్నప్పుడు తండ్రి ఏ ధర్మం మీద అయితే ఉన్నాడో, తండ్రి వెళ్ళిపోయినా తండ్రి మాట ఉంటుంది. జీవితో వాక్యకరణాత్ అని మనవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. జీవితో వాక్యకరణాత్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా లౌకికంగా చెప్పే అర్థం ఏంటంటే, బతికున్నంత వరకు తండ్రి మాట వినమని. జీవితో వాక్యకరణాలంటే బతికున్నంత వరకు తండ్రి యొక్క మాట నిలబెట్టుకోవాలి, వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం దద్దినం పెట్టాలి. ఇది శాస్త్రంలో చెప్పిన వచనం. కానీ అది గంభీరంగా చెప్పిన మాట. జీవితో వాక్యకరణాత్ అంటే నువ్వు జీవించినంత వరకు నీ తండ్రి మాట వినమని. నీ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి మాట విను. జీవితో వాక్యకరణాలంటే విపులార్థం. అది సంగ్రహంగా చెప్తే మామూలుగా లోకంలో ప్రచారం ఉన్నంత వరకే, తండ్రి ఉన్నంత వరకు తండ్రిని సేవించు, తర్వాత పితృకార్యాలు చెయ్యి అని దాని అర్థం. కానీ మనం విపులంగా అర్థం చేసుకుంటే జీవితో వాక్యకరణాలంటే ఏ తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చాడో ఆ శరీరం ఉన్నంత వరకు తండ్రి మాటని వినాలి. అంటే తండ్రి ఆదర్శంలో ఉండాలి. తండ్రి ఏ ఆదర్శాలైతే పాటించాడో అదే ఆదర్శాన్ని తాను కొనసాగించాలి. ఇక్కడ తండ్రి చివరి దశలో ఏం చేశాడు? 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాల ప్రకారం 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి, నువ్వు కూడా తండ్రి మాటని పాటించాలి, కనుక నువ్వు రాజ్యం చేయాలి, నేను వనవాసం చేయాలి. ఇవి 2 కూడా తండ్రి ఇచ్చినటువంటి
ఆదేశాలు. కనుక తండ్రి మాట, పితృవాక్య పరిపాలన చాలా ప్రధానం నాయన. తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి మాట ఉంటుంది, గుర్తుపెట్టుకో. స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా దీనికి సంబంధించినటువంటి పరిపాలనే వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనికే శాస్త్రంలో ఏం చెప్పారంటే, మనం ఏదైనా పాపం చేస్తే మన పూర్వీకులు ఒకవేళ పుణ్యం చేసి స్వర్గంలో ఉన్న మన పాపం వల్ల వాళ్ళు నరకానికి రాబడతారట, లాక్కు రాబడతారు. ఒకవేళ వాళ్ళు పాపం చేసి నరకంలో ఉన్నా మనం ఏదైనా మహత్పుణ్యం చేస్తే మన పుణ్యం వల్ల వాళ్ళు నరకం నుంచి స్వర్గానికి పంపబడతారట. కనుక మన తండ్రి స్వర్గంలో స్థిరంగా ఉండాలి నాయన. తండ్రి తన యొక్క మాటను నిలబెట్టుకోవాలి. పితృవాక్య పరిపాలన అనేది మనకి ధర్మం కనుక నేను ఇక్కడే ఉంటానన్నారు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అయ్యా బాగానే ఉంది, మాతృదేవో భవ పితృదేవో భవ అయిపోయింది. ఇప్పుడు నేను ఆచార్యుడిని చెప్తున్నాను, ఆచార్య దేవో భవ. గురువుగారు చెప్పిన మాట వినాలయ్యా. గురువుగారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం వినాలి. కనుక ఆచార్య దేవో భవ అనే దాన్ని నిర్వహించాలి. ఇప్పుడు నేను వద్దంటున్నాను, వెనక్కి రమ్మంటున్నాను, రమ్మన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, రామచంద్రమూర్తి, తండ్రి మాట మొదలు వచ్చింది కనుక ఎవరు మొదలు చెప్పారో ప్రథమాతిక్రమణం దోషం అన్నారు. ప్రథమాతిక్రమణం అంటే మొట్టమొదట ఎవరు చెప్పారో వారి మాట, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ మాట విన్న తర్వాత ఇంకొక మాట దానికి భేదమైతే వినవలసిన అవసరం లేదు. కనుక తండ్రి మాట ప్రథమాతిక్రమణం అవుతుంది. తండ్రి మాట వినకపోతే, తండ్రి కంటే కనుక ముందు మీరు చెప్పుంటే నేను పాటించేవాడిని. ఇదే మాట కౌసల్యాదేవి దగ్గర కూడా చెప్పాడు. అయ్యా మాతృదేవో భవ అన్నారు నాయన, మీ తండ్రి కంటే నేనే ఫస్ట్ ర్యాంకు, నేను వద్దంటున్నాను, ఆగిపోమ్మంది. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నప్పుడు తండ్రి మాట ప్రకారం నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు, నేను తల్లిని వెళ్ళొద్దంటున్నాను, ఆగిపోరా అంది. నా మాట వేదంలో మొదలు చెప్పారు కదా, మాతృదేవో భవ మొదలుంది కదా అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు రామచంద్రమూర్తి. ఏమన్నాడంటే, సేవాధర్మంలో తల్లి మాట వినాలి, వాక్య పరిపాలనలో తండ్రి మాట వినాలి. ఇది మన వాళ్ళు ఇప్పుడు లోకంలో చెయ్యకుండా కుటుంబాలు చెడిపోవడానికి కారణం. తండ్రిని ఏమంటారు, అంతా ముసలాయన, ఆయనకేం తెలియదు, అంత పాతకాలం వాడు, ఏం తెలియదు. ఈ మాట తల్లే చెప్తూ ఉంటుంది, మీ నాయనకి ఏం తెలియదు నాయన అని. ఈ కాలం ఆధునిక కాలంలో వచ్చినటువంటి పోకడలు ఇవి. కానీ రామచంద్రమూర్తి రామాయణంలో మర్యాదా పురుషోత్తముడు ఏం చెప్పాడంటే, సేవ చేసే విషయంలో తల్లికి సంపూర్ణంగా సేవ చేయాలట. తల్లి జీవించి ఉన్నంత వరకు తల్లికి సేవ చేయవలసినటువంటి పరిపూర్ణమైన బాధ్యత కొడుకుంది. కానీ ఆజ్ఞా పరిపాలన విషయంలో తండ్రి చెప్పిన మాట వినాలి. ఎందుకు అంటే, ఈ వంశాన్ని ఇచ్చినవాడు, గోత్రం ఇచ్చినవాడు, సూత్రం ఇచ్చినవాడు, వంశ మర్యాదను ఇచ్చినవాడు తండ్రి. తండ్రి ద్వారానే కదా గోత్రం సంక్రమించేది. కనుక ఆజ్ఞా పరిపాలనలో తండ్రి మాట, సేవాధర్మంలో తల్లికి. అందుకనే మాతృదేవోభవ అంటే సేవారూపకమైనటువంటి మాతృదేవతని పూజించు, ఆజ్ఞారూపకమైనటువంటి పితృదేవోభవ పరిపాలించాలి. ఇక మూడవది ఏమొచ్చింది, ఆచార్య దేవోభవ. ఆచార్యుని కూడా గౌరవించాలి, ఆచార్యుడి యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఆచార్యుడు ఇచ్చినటువంటి విద్యని ఉపదేశంలో ఆచార్యుడు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని పాటించాలి. కనుక ఆచార్యుడే వేదంలో ఉండేటువంటి ప్రమాణ వాక్యాలను చెప్పాడు కదా, ఆయనే చెప్పాడు మాతృదేవోభవ పితృదేవోభవ, మూడవది ఆచార్య దేవోభవ అని. కనుక మీరు చెప్పిందే కనుక పితృవాక్య పరిపాలన నాకు నిషిద్ధం కాదు, తప్పనిసరిగా ఆచరించదగిందే, కనుక నా మాట వినండి అని చెప్పి బతిమిలాడితే అప్పుడు భరతుడు నేను ప్రాయోపవేశం చేస్తాను, శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి కూర్చున్నట్ట. కూర్చుంటే అప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, నాయన క్షత్రియులైన వారు ప్రాయోపవేశం చేయకూడదు, క్షత్రియులకి ఇది ధర్మం కాదు, ఎవరైనా అప్పేగేస్తే వాడి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇది ప్రాయోపవేశం అంటే ఏం లేదు, దర్భలు పరుచుకొని అడ్డంగా కూర్చోవడం, శరీరం వదిలిపెట్టే వరకు అట్లా ఉండాలనుకోవడం ప్రాయోపవేశం. భాగవతంలో పరీక్షణ్ మహారాజు కూర్చున్నాడే ఆ పద్ధతిలో. కనుక ఇక్కడ నీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, ధర్మానికి లోపం జరగలేదు, నువ్వు నా ఎదురుగా ఇటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు నాయన అని ఎత్తుకొని ఆయన్ని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట. భరతుడిని రామచంద్రమూర్తి అప్పటికి ఎన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాల వయసు. 28 సంవత్సరాల వయసు కలిగేటువంటి భరతుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కుడివైపు కూర్చోబెట్టుకొని మాట్లాడి బుజ్జగించిన ఆయన, 14 సంవత్సరాలు చూస్తుంటే అయిపోతుందిరా, నా తరఫున నువ్వు ప్రజల్ని పరిపాలించు, అయినా ఒక విషయం గుర్తుపెట్టుకో, మన తండ్రి పిచ్చివాడు కాదు, మన తండ్రి మహాజ్ఞాని, నిన్ను జనరాజును చేశాడు, నన్ను వనరాజును చేశాడు రా. తండ్రి భాగాలు ఇచ్చేటప్పుడు తండ్రి అధికారం అది, కనుక నిన్ను జనరాజును చేశాడు, అయోధ్య నగరాన్ని పరిపాలించమని నీకు ఇచ్చాడు, అడవిని పరిపాలించమని నాకు ఇచ్చాడు. కనుక మన తండ్రి ఇచ్చిన భాగాన్ని, ఎవడి భాగాన్ని వాడు ఆచరించాలి, ఎవరి భాగాన్ని వాళ్ళు అనుభవించాలి. నాకు తండ్రి ఇచ్చిన బహుమానాన్ని నువ్వు తీసుకోవడానికి వీల్లేదురా నాయన, నువ్వు జనరాజువి, నేను వనరాజుని. ఇదే మాట వాలివధ సందర్భంలో చెప్తాడు. నీకు నాకేం సంబంధమయ్యా, నన్నెందుకు చంపావయ్యా అంటే,
మా తండ్రి గారు నన్ను వనానికి రాజుగా చేశాడు కనుక ఈ వనంలో ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత నాకుంది కనుక ఆ కారణంగా నిన్ను సంవరించాను. ఎందుకంటే పరదారాపహరణం చేశావు, తమ్ముడి భార్యని నువ్వు బలవంతంగా బలాత్కరంగా తీసుకొచ్చావు కనుక ఈ మహాపాపం చేసిన వాడికి మరణదండన వేయాలి కనుక నేను వేశాను అన్నాడు. కనుక తండ్రి చక్రవర్తి కనుక, తండ్రి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు కనుక రాజ్యం ఇవ్వడానికి కానీ రాజ్యం తీసివేయడానికి కానీ తండ్రికి అధికారం ఉందని బతిమిలాడి చెప్పితే అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, జాబాలి ఇందులో ఒక మాట మాట్లాడాడు, నాస్తికవాదం మాట్లాడాడు. మన వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఏదైనా అంటే నాస్తికత్వం తొందరగా మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ మొట్టమొదటి గురువు జాబాలి. యథార్థంగా ఆయన వేద పండితుడే, వేదాన్ని బాగా చదువుకున్నాడు, వేదశాస్త్రాలు బాగా చదివాడు. కానీ రామచంద్రమూర్తిని అరణ్యాన్ని నుంచి అయోధ్యకి తీసుకువెళ్ళాలనేటువంటి కొంచెం ఇచ్చకగా, కొంతమంది లోకంలో ఇచ్చకంగా మాట్లాడుతూ ధర్మానికి వ్యతిరేకంగా పోతుంటారు. నిన్న మనం పార్లమెంట్లో చూసాం కదా, ధర్మానికి వ్యతిరేకంగా పోయి కూడా మాట్లాడుతుంటారు. అంటే మన కొంపలు ఆరుతున్నాయని తెలుసుకొని కూడా రాజకీయంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారు. అట్లాగే జాబాలు ఏమన్నాడంటే, పోయినవాడి గురించి ఆలోచించడం ఏంటయ్యా, పోయినవాడికి ఏదన్నా పోయినవాడి మాట ఆచరించడం ఏంటి, పోయినవాడు పోయాడు, ఎవడి ప్రారంధం వాడు వస్తుంటాడు పోతుంటాడు, దీన్ని లెక్క చేయకూడదన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తికి బాగా కోపం వచ్చి ఒక మాట అన్నాడు, నాస్తికమైన మాటలు మాట్లాడకూడదు, వేదం చదువుకున్నావు, నాస్తికుడిగా మాట్లాడావు, ఇటువంటి వాడిని మా తండ్రి గారు ఎందుకు సభలో ఉంచుకున్నారు, చాలా తప్పు కదా అని మందలించారట. జాబాలిని మందలించడం అనేది ఒక మాట ఎందుకు చెప్తున్నారంటే, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటిది జాబాలి చెప్పింది భౌతికవాదం అండి. ఈరోజు నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారే భౌతికవాదం. అంటే ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు, దీన్ని అనుభవించాలి, వదిలేయాలి, పూర్వం లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదంటుంటారు చూసారా, ఇది జాబాలిది భౌతికవాదం. దీన్నే మనకి భాగవతంలో చెప్పారు, నాస్తికో వేదనిందక. నాస్తికుడు అంటే ఎవరో కాదుట, వేదనిందకుట్ట. వేదాన్ని ఎవడైతే తిరస్కరిస్తాడో, వేద ధర్మాన్ని ఎవడైతే తిరస్కరిస్తాడో వాడే నాస్తికుడు. అంటే వేద మార్గాన్ని దూషించేవాడే నాస్తికుడు. ఒక బ్రాహ్మణుడై వేదాన్ని చదువుకొని యజ్ఞయాగాదులు చేస్తూ దశరథ మహారాజు కొలువులో ఉంటూ నువ్వు ఈ విధంగా చార్వాక మతాన్ని, చార్వాకము అంటే అర్థం ఏంటంటే చారు అంటే అందమైన, చార్వాకం అంటే అందమైనటువంటి వాక్కు. అది ఎట్లా ఉంటుందంటే షుగర్ కోటెడ్ లాగా ఉంటుంది. అంటే బయటికి మధురంగా కనబడుతుంది కానీ లోపల విషం ఉంటుంది. అంటే ఆ మార్గంలో ఎవరైనా వెళితే ఇప్పుడు బౌద్ధ మతం కూడా ఇట్లాంటిదే, బౌద్ధ మతం, జైన మతాలు కూడా ఇట్లాంటివే. మన సనాతనమైనటువంటి వైదిక మతాన్ని దెబ్బతీసిందే బౌద్ధ మతం. మనం ఏదో బుద్ధుడి విగ్రహాలు ఇళ్లలో పెట్టుకొని పూజ చేస్తాం కానీ బౌద్ధ మతము నాస్తిక మతము. అంటే ఏది దశావతారాల్లో ఉండే బౌద్ధ మతం కాదు, ఏకవింశతి అవతారాల్లో చెప్పినటువంటి బౌద్ధ మతం కాదు. ఇప్పుడు మనం చారిత్రకమైన బుద్ధుడిని మన విగ్రహాలు పెట్టుకొని పూజ, ఇళ్లలో షోకేసుల్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు మనవాళ్ళు. ప్రతి ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఇది నాస్తికానికి సంబంధించిన విగ్రహము. అసలు బుద్ధుడు వేరు. అసలు బుద్ధుడు చెప్పింది ఏంటంటే వేద తిరస్కారం చేయాల, జంతు బలులు ఇవ్వద్దన్నాడు. ఆ వేదంలో చెప్పబడి, అంటే విష్ణుమూర్తి అవతారంగా ఉండే బుద్ధుడు వేరు, ఇక్కడ బుద్ధుడు వేరు. ఇతను చారిత్రక బుద్ధుడు. ఇప్పుడు మనం చూస్తున్నవాడు చారిత్రక బుద్ధుడు, ఏది శుద్ధోదన మహారాజుకు జన్మించినటువంటి వాడు. ఇతను ఏం చెప్పాడంటే నాస్తికత్వాన్ని ప్రబోధించాడు, వేద ధర్మ తిరస్కారం చేశాడు. కనుక ఇది మనకి ఈ మార్గంలో మనం వెళ్ళకూడదు, ఈ బుద్ధుడిని మనం అనుసరించకూడదు. ఈ బుద్ధుడు ఎంత ప్రమాదం చేశాడంటే ఇప్పుడు మన భారతీయ సమాజం కొంచెం దెబ్బతిరడానికి కారణం బుద్ధుడే. అశోక చక్రవర్తి కళింగ రాజ్యంలో కళింగ యుద్ధం చేసిన తర్వాత చాలా గొప్పగా సనాతన ధర్మాన్ని బాగా సుస్థిరం చేసి బాగా భారతదేశాన్ని వెలిగింపజేస్తున్న సందర్భంలో ఆ బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఎవరు? అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి మహావీరుడు, సమ్రాట్ అన్నారు ఆయన్ని. చాలా గొప్పగా రాజ్యాన్ని చేసినటువంటి కళింగ యుద్ధం చేసి తిరిగి వచ్చిన తర్వాత గురువు వచ్చి ఒక మాట అన్నట్ట, బౌద్ధ సన్యాసి వచ్చి, చూసావా ఇంత రక్తపాతం చేసి నువ్వు సాధించింది ఏంటని. అప్పుడు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత బౌద్ధ భిక్షువుల్ని తయారు చేశాడు. అంటే ప్రతివాడు కూడా క్షాత్ర ధర్మాన్ని, ధర్మ సంస్థాపనకి, ధర్మం నిలబెట్టడానికి కర్తవ్య సాధన వదిలిపెట్టి పెళ్లి పెటాకులు లేకుండా అందరూ కూడా సన్యాసులుగా మారిపోయారు. అందరూ సన్యాసులు ఉంటే దేశంలో అభివృద్ధి ఎట్లా ఉంటుంది? వ్యవసాయం ఎవరు చేస్తాడు? దేశ రక్షణ ఎవరు చేస్తారు? అప్పుడే విదేశీయులు వచ్చి మనకి మ్లేచ్చులు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి మన దేశాన్ని దండయాత్ర చేసి, ఇది చాణక్యుడి కథలో కూడా మనకు అర్థమవుతుంది. అంటే ధర్మాన్ని నాశనం చేసి, వేద ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళే బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం ఎట్లాంటిదంటే అపరిపక్వమైన మతం. అపరిపక్వం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన నక్సలిజం గురించి ఆలోచిస్తున్నాం చూసారా, ఏది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి, ప్రజలందరూ కూడా భూస్వామ్య వ్యవస్థని పోగొట్టాలి అంటూ ఉంటారు. వాళ్ళు కూడా చందాలు వసూలు చేస్తుంటారు మళ్ళీ తిరిగి.
అంటే అపరిపక్వమైన బాగా సంపన్నులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఎందుకంటే మా ఉద్యమం నడపాలి. మరి ప్రజల కోసం బతకాల్సినటువంటి మనము ఎవరినో దెబ్బ కొట్టి కాకుల్ని కొట్టి గద్దలు గేయడం ఏమిటంటే అపరిపక్వమైనది. అందుకనే మార్క్సిజం కూడా ప్రపంచంలో మార్క్సిజం ఎందుకు వెళ్ళిపోయింది, క్రైస్తవ మతం కూడా ఎందుకు ఇప్పుడు బాగా వెళ్ళిపోతుంది విదేశాల్లో, మన దగ్గరికి వస్తుంది అనుకోండి, మనకి ఎప్పుడు కూడా అలవాటు అవతల వారి ఫ్యాషన్లో వదిలిపెడితే మనం వాళ్ళు వేసుకుంటాం. మన చిన్నతనం నుంచి మన వస్త్రధారణలో వచ్చిన మార్పులన్నీ గమనించండి. విదేశీయులు వదిలిపెట్టింది మనం వదిలిపెట్టింది వాళ్ళు. ఇప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్తే చక్కగా భారతీయ వస్త్రాభరణాలు భారతీయ అలంకారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పద్ధతులు బట్టలు చింపుకొని మనం బతుకుతున్నాం. కొత్త బట్ట కొని దాన్ని వెంటనే కాల్చుకొని బిచ్చగాళ్ళలాగా తయారు చేసి పంపించేస్తున్నాం. ఆడలేదు మగలేదు తేడా లేదు. అంటే ఏమిటి, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల సమాజం పతనం అవుతుంది. అందుకనే ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం కానీ మంగళ ద్రవ్యాలు ధరించడం కానీ ఎందుకు లేదంటే విదేశీ యొక్క వ్యామోహం. వాళ్ళు మన పద్ధతులు చేస్తూ కృష్ణారామ అంటూ భజనలు చేస్తూ వాళ్ళు తిరుగుతున్నారు, మనమేమో నాస్తికంగా చచ్చిపోతున్నాం. అంటే అర్థం ఏంటంటే వేద ధర్మాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు ఇటువంటి ఘోరమైనటువంటి రూపాలు వస్తాయి. ఇక్కడ రామచంద్రమూర్తి జాబాలిని హెచ్చరిస్తున్నాడు, లోకల్లో నీలాంటి వాళ్ళు ప్రమాదం. మా తండ్రి గారి దగ్గర ఉండి కూడా ఇంత నాస్తికత్వాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు భౌతిక నాస్తికవాదం మాట్లాడుతున్నావు. ఈ నాస్తికవాదం నిలబడేది కాదు. ఇప్పుడు మనం కూడా చాలామంది నాస్తికుల్ని కమ్యూనిస్టుల్ని చూస్తూ ఉంటాం. మంచి వయసులో ఉన్నప్పుడు యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అంతా ఉద్యమాలు చేస్తుంటారు, చాలా పెద్దగా గొప్పగా ఉంటారు. చివరికి ఏ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాడే ఏసీబీకి దొరుకుతాడు. అంతకుముందు కరప్షన్ మీద బాగా అవినీతి మీద మాట్లాడిన వాడే లంచం తీసుకుంటూ దొరికిపోతాడు. అంటే అపరిపక్వమైన భావం. అంటే ఒక స్థాయిలో ఉండేటప్పుడు ఒక భావం ఉంటే ఆ భావం చివరిదాకా నిలబడదు. ఇప్పుడు చలంగారినే చూడండి, గుడిపాటి వెంకట చలం నాస్తికత్వాన్ని బోధన చేశాడు, అరాచకమైనటువంటి విషయాన్ని మొదలుపెట్టాడు, కుటుంబ ధర్మాన్ని చాలా చాలా సిగ్గుచేటుగా వెగటుగలిగేటట్టుగా ప్రవర్తించాడు. చివరికి ఏమైంది, చివరికి అరుణాచలానికి వెళ్ళిపోయి రమణ మహర్షిని ఆశ్రయించి నేను గతంలో రాసిందంతా తప్పు, నా పుస్తకాలు చదవద్దన్నాడు. అపరిపక్వమైనటువంటి భావాలతో సమాజాన్ని పాడు చేస్తున్నారు. అటు కమ్యూనిస్టులు కానీ ఇటు మార్క్సిస్టులు కానీ హేతువాదులు కానీ, హేతువాదులు కూడా తమాషాగా ఉంటారు. హేతువాదుల్లో సగం మంది మసీదులకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు. ఈ ఎటు కానీ వెధవేడు పేడ్చేదంతా హిందూ మతం నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే ఏంటి, అపరిపక్వంగా ఉన్నటువంటి వాడు, అపరిపక్వమైనటువంటి భావాలు ఉన్నవారు ఆ అపరిపక్వమైన స్థితిలోకి వెళ్తారు. ఇట్లా మాట్లాడేటప్పటికీ జాబాలి నమస్కరించి రామచంద్రమూర్తికి, అయ్యా క్షమించు, నాకు ఈ భావాల మీద ఎటువంటి ఉద్దేశం లేదు, కేవలం మిమ్మల్ని అయోధ్యకి వెనక్కి తీసుకెళ్ళటానికి ఇది నేను ఇచ్చకంగా మాట్లాడాను, ఇది కేవలం కాల్పనికమైన మాట, ఇది సత్యము కాదు, నన్ను క్షమించమన్నారు. ఎందుకంటే రామచంద్రమూర్తి కళ్ళు ఎర్రబడ్డాయట. వేద ధర్మానికి సనాతన ధర్మానికి సదాచారానికి దూరంగా ఎవరైతే అధర్మంలో ఉంటారో వారిని రామచంద్రమూర్తి క్షమించరు. కళ్ళు ఎర్రబడేటప్పటికీ భయపడిపోయి ఆ నాస్తికవాదాన్ని ఉపసంహరించుకుంటున్నానని, నా మాట చాలా ప్రమాదము అన్నారు. ఇక్కడే మనం గమనించాలి, వ్యాఖ్యానంలో ప్రత్యేకంగా రాశారు, ఈ వాదనల నుంచే వచ్చినవే జైన బౌద్ధ చార్వాక లోకాయత మతాలు. లోకాయత మతం కానీ చార్వాక మతం కానీ బౌద్ధ మతం కానీ జైన మతం కానీ వేద ధర్మ తిరస్కారంతోనే వచ్చాయి. వాటి ఫౌండేషనే, వాటి ప్రాతిపదికే వేద ధర్మాన్ని నిరసించడం. ఇంకా గట్టిగా ఆలోచిస్తే మనకి ఆర్య సమాజం కానీ బ్రహ్మ సమాజం కానీ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బ్రహ్మకుమారులు కానీ, వీళ్ళంతా కూడా వేద ధర్మ తిరస్కారం, అంటే పరోక్షంగా వేద ధర్మాన్ని బయటికి బొమ్మలు పెడతారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే వీళ్ళు కూడా దేవుడు బొమ్మలే పెడుతుంటారు. ఆర్య సమాజంలో ఒక ఆశ్చర్యకరమైన ఒక వాదం ఉంది. ఏంటంటే భారతంలో కృష్ణుని ఒప్పుకుంటారు, భాగవతంలో కృష్ణుని ఒప్పుకోరు. వాళ్ళు భాగవతంలో ఉన్న కృష్ణుని ఒప్పుకోరు, భారతంలో కూడా కథలన్నీ ఒప్పుకోరు, వేదంలో కూడా కొన్ని భాగాలనే ఒప్పుకుంటారు, కొన్ని భాగాలని ఒప్పుకోరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అపరిపక్వమైనటువంటి భావాలు. అపరిపక్వమైనటువంటి భావాలు లోపల్లో ఉండటం వల్ల వైదికమైనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మధ్యలో మోహానికి గురయ్యి, భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలో అదే చెప్తారు కదా, మోహానికి గురైతారు. లోకంలో జీవులందరూ కూడా మోహానికి గురై విపరీతమైన వ్యాఖ్యలు చేసి వంచనాత్మకంగా జీవిస్తారని. ఇట్లా జాబాలి తప్పుగా ప్రవర్తిస్తే రామచంద్రమూర్తి కోపించి, జాబాలేస్తు వచస్తృత్వ రామ సత్యపరాక్రమ ఉవాచ పరయా భక్త్యా బుద్ధ్యా చాప వినస్థిత భవాన్మే ప్రియకామార్థం వచనం యదిహోస్తికన్. ఆయన నాకు ప్రియం చేయాలని చెప్పి నాకు తీయగా మధురంగా మాట్లాడాలని, భవాన్మే ప్రియకామార్థం, నాకు ఇచ్చకాని కోసం నువ్వేదో మాట్లాడుతున్నావు, అకార్యం కార్య సంకాసం అపత్యం పథ్య సన్నిభం, నువ్వు మాట్లాడిందంతా కూడా అకార్యము, లోకంలో దూష్యమైనది,
భోగ పదార్థాలు, భోగవాదం చాలా తప్పు. సనాతనమైనటువంటి భారతీయ సిద్ధాంతంలో భోగ వస్తువులు, భోగ పదార్థాలు, భోగవాదాలు చాలా తప్పు. రేపనేది లేదు అనడమే భోగ పదార్థం. రేపు లేదు, ఈరోజే మనది అనుకునేవాడు రేపు లేదు, జన్మకర్మలు లేవు, పునర్జన్మలు లేవు అనేటువంటి వాదన చాలా తప్పు. అశాస్త్రీయమైన మాటలు నువ్వు చెప్పడం అనేది నాకు చాలా బాధగా ఉంది. అంటే స్మృతికి సత్యమేవ అనుశంసంచ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజం సత్యమేవ లోక ప్రతిష్ఠితి సత్యవాదీచ లోకేస్మిన్ పరంగచ్చతి చాక్షయం. ఇక్కడ జాబాలితో రామచంద్రమూర్తి చెప్తున్నటువంటి ఖండన మాటలు, నువ్వు ఉపదేశించిన మార్గం సర్వలోక వినాశానికి కారణం అంటున్నారు. ఈ చార్వాక మతం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకి జాబాలి మాట్లాడేటువంటి భౌతికవాదం ఏదైతే ఉందో అది సర్వలోక వినాశానికి దారితీస్తుంది. మొదలు బాగున్నట్టు అనిపిస్తుంది, తర్వాత ఏమవుతుందంటే అది భగవంతుడే లేడు అనేటువంటి విషయంలో, భగవంతుడు లేననే విషయంతో ప్రారంభమై భూతదయ కూడా లేకుండా ఉంటుంది. మనిషి చంపుకునే తినేటువంటి పరిస్థితి వస్తుంది. సర్వభూతాల పట్ల సదయత్వంగా కలిగి ప్రధానంగా ఉండేదే సదాచారం. కనుక అశాస్త్రీయమైన సిద్ధాంతాలని తీసుకొచ్చి శాస్త్ర మర్యాదకు వ్యతిరేకంగా ఉన్నావు కనుక ఈ లోకమంతా కూడా సత్యం మీదే ఆశ్రయం అయి ఉంది. రామచంద్రమూర్తి చెప్పినటువంటి, ఇక్కడ రామచంద్రమూర్తి చేసిన ఉపదేశం ఏంటంటే సత్యవాదీచ లోకేస్మిన్ పరంగచ్చతి. ఈ లోకంలో సూర్యచంద్రులు సకాలంలో ఉదయించి అస్తమిస్తున్నారన్నా, వర్షాలు ఇప్పుడు కాకపోతే అప్పుడైనా పడుతున్నాయి అన్నా, ఇదంతటికి కారణం సత్యవ్రతము. సత్య పరిపాలన చేయడం వల్లనే ఋషులందరూ కూడా సత్యవాదంతో ధర్మాన్ని ఆచరించడం వల్లనే సస్యశ్యామలంగా భూములు పండుతున్నాయి, వర్షం వస్తోంది, జీవులందరూ కూడా నశించకుండా ఉంటున్నారు. కనుక పరమాత్మ సత్యస్వరూపుడు, సత్యమేవ ఈశ్వరోలోకే. ఇది వారు చెప్పింది, రామచంద్రమూర్తి చెప్పిన మాట. కనుక యజ్ఞము, వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉపాదేయ వస్తువులు. కుయుక్తులతో నాస్తికవాదాన్ని లేపావు కనుక నీ ప్రసంగం చాలా అవివేకమైనది, నేను నిరసిస్తున్నాను, నేను నిందిస్తున్నాను అన్నారు. ప్రత్యేగాత్మ విమన్ ధర్మం సత్యం పశ్యామ్యహం ధ్రువం. ధర్మం అనేది సత్యస్వరూపంలో ఉంటుంది ఆయన. జీవులందరినీ ఉద్ధరించడానికే పరమాత్మ వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ధర్మశాస్త్రాలని రచించారు. ఈ సత్యం వల్లనే, ధర్మ పరిపాలన వల్లనే లోకం జరుగుతోంది. కనుక పాపం అనేది శరీరం చేత చేసి మళ్ళీ జన్మ పొందుతున్నారు జీవుడు. రామచంద్రమూర్తి చెప్తున్నారు, మనం ఈ జన్మలో శరీరంతో చేసే పాపాల వల్ల మళ్ళీ మనకి జన్మలు వస్తున్నాయి, ఈ జన్మలు అనుభవించవలసిన వస్తుంది. కనుక మానసిక, వాచిక, కాయిక 3 త్రికరణ శుద్ధిగా చేసేటువంటి పనులకి ఫలితాలు ఇట్లా ఉంటాయి. కనుక ఈ భూమి, కీర్తి, యశస్సు, లక్ష్మి అన్నీ కూడా సత్యం వల్లనే నిలుస్తున్నాయి. భూమి మీద కీర్తి ఉన్నా, భూమి నిలబడిందన్నా, భూమి సముద్రంలో కలవలేదన్నా, సంపదలు ఇంకా ఉన్నాయన్నా దీనంతటికి కూడా సత్యమే కారణము, సత్యమే పరమాత్మ యొక్క స్వరూపము అని చివరికి ఈ నాస్తికవాదాన్ని వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి నోటితో ఒక మాట అనిపిస్తారు వాల్మీకి. యథాహి చోరః సదా సతతాహి బుద్ధః. బౌద్ధులందరూ కూడా దొంగలు అన్నారు, చోరులు అన్నారు. అంటే అర్థం ఏంటంటే వేదధర్మాన్ని తిరస్కరించి, వేదధర్మాన్ని అపహరించి, దాన్ని దాచిపెట్టి తథాగతం నాస్తికం అత్ర విద్ధి. కనుక ఈ బౌద్ధ మతం అంతా కూడా నాస్తిక మతంగా గమనించు. ననాస్తికేనాభిముఖో బుజ్యతే. శాస్త్రంలో ఏం చెప్పారంటే నాస్తికుడి ముఖం కూడా చూడకూడదట. నాస్తికుడు వాడి ముఖం చూస్తే కూడా ఆ పాపం మనకు వస్తుందట. కనుక నాస్తికుడి యొక్క ముఖం కూడా చూడకూడదు అని చాలా కోపంగా, ఉగ్రంగా ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి బతివిలాడారట రామచంద్రమూర్తిని, అయ్యా శాంతించు, నా మాట కూడా విను అని చెప్పి అప్పుడు ఆచార్య ప్రతిపాదకం చేస్తే రామచంద్రమూర్తి ఒప్పుకోలేదట. రామచంద్రమూర్తి ఒకటి చెప్పారు, యన్మాతా పితరౌ వృత్తం తనయే కురుతస్తదా నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యదృతం. సంతానం కోసం తల్లిదండ్రులు ఎన్నో ఉపవాసాలు చేసి, భగవంతుడి ఆరాధన చేసి, ఎన్నో మొక్కులు మొక్కుకొని సంతానాన్ని పొందుతారు. అట్లా కలిగినటువంటి సంతానము తల్లిదండ్రుల్ని చీత్కరించి భోగ వస్తువుగా తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల్ని మాత్రమే అనుభవించి క్రీడా జీవితాన్ని గడిపేటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వారు ధర్మానికి విచ్ఛిన్నం. కనుక తల్లిదండ్రుల గర్భంలో, తల్లిదండ్రుల యొక్క వంశంలో జన్మించిన వాడు తల్లి గర్భం యొక్క శోకానికి కారణం అవుతాడు. కనుక ప్రథమాతిక్రమణం చాలా తప్పు. కనుక నేను వేదంలో చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తాను కనుక నేను అరణ్యవాసం చేసి తీరుతాను అన్నారు. ఈ విధంగా రామచంద్రమూర్తి చాలా చెప్పి బతిమలాడితే అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, నాయన రామచంద్రమూర్తి ధర్మ ప్రతిజ్ఞాబద్ధుడై ఉన్నాడు, ఇప్పుడు రామచంద్రమూర్తిని పక్కకి మరలించే శక్తి ఎవరికీ లేదు నాయన. ఒక పని చెయ్యి,
నువ్వు బంగారు పాదుకలు తెచ్చి రామచంద్రమూర్తికి సమర్పించి అయోధ్యకు తీసుకెళ్దాం అనుకున్నావు. రామచంద్రమూర్తి రానంటున్నాడు కనుక ఈ తెచ్చిన స్వర్ణమయమైనటువంటి పాదుకలు రామచంద్రమూర్తి పాదాలకి స్పృశించి తీసుకొని వెళదామన్నారు. ఎందుకంటే రామచంద్రమూర్తి చెప్పారు కదా, నా ప్రతినిధిగా నువ్వు అయోధ్యలో రాజ్యం చేయి 14 సంవత్సరాలు అని ఎప్పుడైతే గురువుగారు అయినటువంటి వశిష్ఠ మహర్షి చెప్పారో అప్పుడు తాను తెచ్చినటువంటి బంగారు పాదుకల్ని రామచంద్రమూర్తి పాదాలకు తొడిగితే రామచంద్రమూర్తి తొడుక్కొని అవి భరతుడికి ఇచ్చాట. భరతుడు ఆ పాదుకల్ని నెత్తి మీద శిరస్సు మీద ధరించి అయోధ్య నగరానికి బయలుదేరాడు. ఇది పాదుకా పట్టాభిషేకము అనేటువంటి ఘట్టం. అధిరోహ ఆర్యపాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతి సోధిరుక్ష్య నరవ్యాఘ్ర పాదుకే అవరుహ్య ప్రాయచ్చన్ సుమహాతేజ భరతాయ మహాత్మనే. స్వర్ణమయమైనటువంటి పాదుకలను తొడుక్కోమని చెప్పి అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్పారట, ఈ పాదుకలని రోజు పూజిస్తూ పాదుకల్ని సింహాసనంలో ఉంచి పాదుకలకే అన్ని నివేదించి రాజ్య పరిపాలనంతా కూడా పాదుకల యొక్క సమక్షంలో ప్రతిజ్ఞ చేసి రామచంద్రమూర్తి ప్రతినిధిగా మాత్రమే నువ్వు 14 సంవత్సరాలు రాజ్యం చేయమన్నారట. పతే ప్రయత్య సంబుష్టే పాదుకే హేమభూషితే. బంగారుమయమైనటువంటి ఆ పాదుకల్ని తీసుకొని ఆ భరతుడు శిరస్సు మీద ధరించి బయలుదేరట. చతుర్దేహి ఇక్కడ భరతుడు వెళ్ళిపోతూ అన్నగారితో ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వేదో నన్ను ఇప్పుడు బుజ్జగించి పంపిస్తున్నావు, ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విను. నువ్వు నీ నిర్ణయంలో ఉన్నా, నా నిర్ణయం ఏంటో నేను చెప్తున్నాను. చతుర్దశేహి సంపూర్ణే వర్షే అహని రఘుత్తమ నద్రక్ష్యామి యదిత్వాంతు ప్రవేక్ష్యామి హుతాశనం తదేది చ ప్రతిజ్ఞాయతం పరిశ్రజ్య సాదరం. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు ఒక మాట చెప్పాలి. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి కాగానే 15వ సంవత్సరం మొదటి రోజున కనుక సూర్యోదయ సమయానికి నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదులుతా. నేను నీ కట్టడి ప్రకారం మాత్రమే రాజ్యం చేయదలుచుకున్నాను నీ ప్రతినిధిగా. ఏతే ప్రయచ్చ సంహృష్ట పాదుకే హేమభూషితే అయోధ్యాయా మహాప్రాజ్ఞ యోగక్షేమకరో భవ. ఇవి రకంగా చెప్పి రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని శిరస్సు మీద ధరించాట భరతుడు. శత్రుఘ్నుడు ఏం చేశాట, తెల్లటి గొడుగును పట్టుకొని ఆ పాదుకలకి నీడ కల్పించేటట్టుగా బయలుదేరాట. ఆ తర్వాత భరతుడు అయోధ్యానగరంలో ప్రవేశించకుండా అయోధ్యానగరానికి యువతలుగా ఉండేటువంటి ఒక పల్లెటూరు చిన్న కుగ్రామం, నందిగ్రామము అని పేరు. ఆ నందిగ్రామంలో చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకొని చిత్రకూటం మీద రామచంద్రమూర్తి ఎట్లాంటి పర్ణశాల నిర్మించుకున్నాడో అటువంటి పర్ణశాలను నిర్మించుకొని ఒక బంగారు సింహాసనాన్ని తెప్పించి అయోధ్య నుంచి ఆ బంగారు సింహాసనంలో ఈ పాదుకలను పెట్టి పాదుకలకి పూజ చేసి పాదుకలకి పట్టాభిషేకం చేశారు. ఇది పాదుకా పట్టాభిషేకము అనేటువంటి ఘట్టం. పాదుకే త్వభిషత్యాద నందిగ్రామే అవస్థితా సవ్యాలవజనం ఛత్రం ధారయామాస స్వయం భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్. 14 సంవత్సరాలు కూడా భరతుడు ఆ పాదుకలకి నివేదిస్తూ ఉండేవాట. రాజ్య పరిపాలన ఎంత శిస్తు వసూలు చేశాడు, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ప్రజలకి ఎట్లాంటి తీర్పులు ఇచ్చారు, ప్రజాపాలన ఎట్లా జరుగుతోందని ఆ నందిగ్రామంలోనే కూర్చొని పాదుకల్ని చూస్తూ పరిపాలన చేసేవాట. భరత శాసనం సర్వం పాదుకాభ్యాం నివేదిత్. రాజ్యపాలన చేసేటప్పుడు రాజశాసనం అంతా కూడా పాదుకల్ని చూస్తూనే చెప్పాట. తతస్థు భరత శ్రీమాన్ అభిషిచ్చాజ పాదుకే. నిత్యము కూడా పాదుకాలకు అభిషేకం చేస్తూ పాదుకలకు పూజ చేస్తూ ప్రజల్ని పరిపాలించేవాడు. అందుకనే లోకంలో ఒక మాట ప్రచారంలో ఉంది, రాముని రాజ్యం భరతుని పట్టం అని. పేరుకే రామచంద్రమూర్తి పేరు మీద రాజ్యం ఉంది, పట్టం కట్టింది ఎవరికి? భరతుడికి. అంటే ఉన్న అధికారాలన్నీ రామచంద్రమూర్తికే ఉండిపోయినాయి. ఇదే గమనించాలి. రామచంద్రమూర్తి వెంట అంగుళీయకం కూడా ఉంది, రాజముద్రిక రామచంద్రమూర్తి చేతికే ఉంది. శ్రీరామ అనేటువంటి 3 అక్షరాలతో రామచంద్రమూర్తి చేతికి ఉంగరం ఉండేది. ఈ ఉంగరాన్నే హనుమత్ స్వామి రామచంద్రమూర్తి సీతా సందర్శనానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ముద్రిక, అంటే రాజముద్రిక అన్నమాట. అంటే తన చేతిలోనే ఇంకా రాజ్యభాగం ఉన్నట్టుగా దాన్ని బట్టి గమనించాలి. రాముడి రాజ్యం భరతుని పట్టం. భరతుడు పట్టాభిషేకం చేసుకున్నాడా? చేసుకోలేదు. రామచంద్రమూర్తి పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత తెల్లవారిందట. 2 రోజులు గడిచిన తర్వాత ఎక్కడైతే రామచంద్రమూర్తి పర్వతం మీద ఉన్నారో అక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతాదేవితో కూర్చొని మాట్లాడారట. నిన్నగాక మొన్న 2 తమ్ముళ్ళు, 3 తల్లులు, గురువుగారు వశిష్ఠ మహర్షి, మంత్రి సుమంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అనేక మంది రాజ్యంలో ఉండేటువంటి పౌర జానపదం కూడా వచ్చారు. రేపటి నుంచి రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడు అని గమనిస్తే, చిత్రకూటం మీద రామచంద్రమూర్తి ఉన్నారంటే రేపటి నుంచి అందరూ కూడా ఇక్కడికి విహారయాత్రలు, పిక్నిక్ బయలుదేరతారు.
అయోధ్యలో ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు, అరణ్యంలో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కనుక ఇక్కడ ఉంటే నాకు 2 ప్రమాదాలు ఉన్నాయి. రామచంద్రమూర్తి చెప్తున్నాడు. అంటే మనం కూడా ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని అవతల వాడిని ఎత్తిన పెట్టకూడదు. ఆ కష్టాన్ని మనమే స్వయంగా అనుభవించాలి. ఇది రామచంద్రమూర్తి చెప్పే విషయం. నాయనా లక్ష్మణ, నేను ఇక్కడ ఉంటే నా వాళ్ళ యొక్క స్మృతి, ఎందుకంటే నా తల్లులు 3 వచ్చారు, తమ్ముళ్ళు 2 వచ్చారు, మా గురువు గారు వచ్చారు, ఇంతమంది వస్తే ఈ చిత్రకూటం మీద ఉన్నంతసేపు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాకా ఉండి వెళ్ళారు కదా. ఇంతేకాకుండా పౌరజానపదం కూడా ఇక్కడికి వస్తారు కనుక భరతుడి పరిపాలన చాలా ఇబ్బంది పడతాడు. భరతుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఇక్కడి నుంచి మనం లేచి బయలుదేరాలన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 10 రోజులు అక్కడ ఇక్కడ ఆశ్రమంలో ఈ ఆశ్రమంలో తిరుగుతూ అత్రియానసూయుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అత్రియానసూయుల ఆశ్రమానికి వెళితే అప్పటికి చాలా వృద్ధులట వాళ్ళు. ఎందుకంటే అత్రియానసూయులు ఎప్పటివారు కృతయుగం వాళ్ళు త్రేతాయుగంలో ఉన్నారు, మహావృద్ధులుగా ఉన్నారు. దత్తాత్రేయ స్వామి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు. ఇది కూడా చాలా గొప్ప చరిత్ర అండి. రామాయణంలో అత్రియానసూయుల యొక్క చరిత్ర కూడా చెప్తారు. శివపురాణంలో కూడా దీనికి సమానమైన ప్రమాణం ఉంది. ఏమిటంటే అత్రియానసూయులు సంతానం లేకపోతే ఇద్దరూ కలిసి 2000 సంవత్సరాలు తపస్సు చేశారట. మాకు సంతానం కావాలి, మాకు సంతానాన్ని అనుగ్రహించే పరబ్రహ్మ రావాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 లైన్ కట్టుకొని వచ్చారట. వచ్చేటప్పటికి అత్రి మహర్షి అన్నట్ట, ఇదేమిటండి మర్యాద, నేను ఒక్కరిని రమ్మంటే 3 ఎందుకు వచ్చారన్నారు. అప్పుడే రామాయణంలో ప్రమాణం ఉంది, శివపురాణంలో కూడా ప్రమాణం ఉంది. అయ్యా, మేము బయటికి కనబడుతున్నట్టు వేరు కాదు, మేము 3 ఒకళ్ళే. నువ్వు పరబ్రహ్మని పిలిచావు కనుక, పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం కనుక మేము 3 వచ్చాం, ఏం కావాలో కోరుకో, నాకు సంతానం కావాలంటే మేము 3 అనుగ్రహిస్తామన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవిభాజ్యులు, వాళ్ళని విభజించి వేరువేరుగా చూడడం అనేది మహాపాపం. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా ఆ సంతానంగా మారిపోయి బ్రహ్మగారే చంద్రుడిగా మారారు, దత్తాత్రేయ రూపంలో విష్ణుమూర్తి ఉండిపోయారు. దుర్వాస మహర్షి శంకరుడే దుర్వాస మహర్షిగా వచ్చారు. వారి యొక్క 3 చైతన్యం కూడా దత్తాత్రేయ స్వామిలోనే. అందుకనే 3 ముఖాలతో త్రిమూర్తి స్వరూపుడుగా దత్తాత్రేయుడు ఎందుకుంటారంటే, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు. చంద్రుడు అన్నాడు, అయ్యా నేను లోకాలను పరిపాలించాలి, చంద్రోదయం అనేది అందరికీ చేయాలి కనుక ఆజ్ఞ ఇమ్మని తల్లిదండ్రులకి 3 సార్లు ప్రదక్షిణం చేసి నాలో ఉన్న చైతన్యం అంతా, బ్రహ్మ చైతన్యం అంతా కూడా ఇతనిలో ఈ విష్ణువులోనే స్థాపిస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దుర్వాస మహర్షి అన్నట్ట, నేను శంకరాంశ సంభూతుండి, ఇక్కడ ఉంటే చాలా కష్టం, కైలాసంలో చాలా పనులుంటాయని అప్పుడు తనలో ఉండే తేజస్సును కూడా కలిపారట. అట్లా 3 చేత తేజస్సు ఒకటైతే అత్రియానసూయుల యొక్క కుమారుడు ఆత్రేయుడుగా, దత్తాత్రేయుడుగా అయ్యాడు. దత్త అంటే తన్ని తాను ఇచ్చుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమని తాము సమర్పించుకునేటువంటి విశిష్టమైన అవతారం ఇది, కృతయుగ అవతారం. ఇంకో గొప్పతనం ఏంటంటే, మనకి లోకంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి, 51 అవతారాలు భాగవతం చెప్పింది. ఇన్ని అవతారాల్లో దత్తాత్రేయ అవతారం విశిష్టమైన అవతారం. ఏంటంటే అవతారమే కానీ అవతార సమాప్తి లేదు. ఒక్క దత్తాత్రేయ స్వామికే అవతార సమాప్తి లేదు. మిగతా వాళ్ళందరూ కూడా మనకు అవతార సమాప్తి చెందినటువంటి అవకాశం ఉంది. కనుక బ్రహ్మగారు దత్తాత్రేయ స్వామి కృతయుగంలో ఉన్న వ్యక్తే ఇప్పటికి కూడా ఉన్నారు. నిత్యావధూత అన్నారు ఆయన. స్మర్తృగామి అన్నారు, అంటే తలుచుకుంటే పలుకుతారట. దత్త అంటే తన్ని తాను ఇస్తాట, తన్ని తాను దత్తం చేసుకుంటాడు కనుక దత్త అనేటువంటి పదం. అత్రి అనసూయల ఆశ్రమంలోకి వెళితే అత్రి మహర్షి ఆశ్రమం బయట అరుగు మీద కూర్చొని జపం చేసుకుంటున్నారట. చాలా వృద్ధుడిగా ఉన్నట్ట. సాధారణంగా ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా లోకంలో మర్యాద ఉంది కదా, మనం దంపతులుగా వెళితే ఏం చేస్తారు, మగవారు కూర్చోనంటే మగవారితో పాటు మగవారు కూర్చొని ఆడవాళ్ళు లోపలికి వెళ్ళటం అలవాటు. సీతాదేవితో రామచంద్రమూర్తి చెప్పారట, మహా సౌభాగ్యవతి పతివ్రతా శిరోమణి ఏంటంటే మహావృద్ధురాలైనటువంటి అనసూయాదేవి లోపల ఉంది, ఆమె బయటికి రాలేదు కనుక నువ్వు వెళ్ళి ఆమెను దర్శించి ఆమెను స్పృశించి ఆమె పాద నమస్కారాలు చేసి ఆమె ఆశీర్వచనాలు తీసుకొని రా, నేను ఇక్కడ కూర్చుంటానన్నారట. అనసూయాదేవి లోపలికి వెళితే సీతాదేవి లోపలికి వెళితే అనసూయాదేవి చాలా పొంగిపోయి, అనసూయాదేవి బహుమానాలు ఇచ్చిందండి. ఎవరికి? సీతాదేవికి. నీకు ఒక వస్త్రం ఇస్తున్నాను, ఈ వస్త్రం ఎప్పటికి కూడా నలిగిపోదు, మాసిపోదు, చినిగిపోదు. నీకు అంగరాగాలు ఇస్తున్నాను, మైపూతలు, శరీరానికి కస్తూరి లాంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇస్తున్నా, ఇది కనుక ధరిస్తే పవిత్రత ఉంటుంది ఎప్పుడు నీకు అని ఈ విధంగా ఆభరణాలు వస్త్రాలు ఇచ్చి, రామచంద్రమూర్తిని అనుసరించి నువ్వు అరణ్యానికి వచ్చావు కనుక నువ్వు చాలా పతివ్రతవి, నీకు శుభం జరుగుతుంది, 14 సంవత్సరాల అరణ్యవాసం అయ్యాక మళ్ళీ మీరు తిరిగి అయోధ్య నగరానికి వెళతారు, మీకు శుభమవుతుందని ఆశీర్వదించిందట. అప్పుడే అడిగిందట, మీ వివాహం ఎట్లా జరిగిందో చెప్పమని. ఎవరు? అనసూయాదేవి అడిగితే సీతాదేవి చాలా గొప్పగా చెప్తుంది. శివధనుర్భంగాన్ని రామచంద్రమూర్తి ఎట్లా చేశాడు,
తండ్రి ఆజ్ఞ తీసుకొని వివాహం చేసుకోనని ఎట్లా అన్నారు, ఆ తర్వాత 12 సంవత్సరాలు ఎట్లా దివ్యమైనటువంటి వైభవం భోగభాగ్యాలన్నీ కూడా గృహస్థాశ్రమాన్ని రామచంద్రమూర్తితో కలిసి ఎట్లా అనుభవించింది, ఇవన్నీ అనసూయాదేవి చెప్తే అనసూయాదేవి ఆనందపడిపోయి, అమ్మా నేను ఇచ్చిన వస్త్రాన్ని ధరించి నా దగ్గరికి రా అన్నదిట. అంటే ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళు కూడా బట్టలు పెడితే వెంటనే కట్టుకోమంటారు కదా, అట్లా తల్లి రూపంగా మాతృదేవత రూపంలో ఉండే అనసూయాదేవి ఆ వస్త్రం కట్టుకోమంటే చాలా ఆనందపడిపోయి నీ భర్తకి చూపించమన్నా అమ్మ అన్నదిట. అప్పుడు బయటికి వచ్చి రామచంద్రమూర్తికి చూపించి ఆ అంగరాగాల్ని పూసుకొని ఆ వస్త్రాలను ధరించిందిట. ఇట్లా అత్రి అనసూయ ఆశ్రమంలో ఉండి, అయ్యా నేను ముందుకు వెళతానని రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడి నుంచి అరణ్య ప్రవేశం చేస్తున్నారు. అయోధ్యాకాండ అయిపోయి అరణ్యకాండ. ఇంతవరకు అరణ్యంలో ఉన్నారు కానీ దండకారణ్యంలో ప్రవేశించాల. ఇప్పుడు దండకారణ్య ప్రవేశం. ఈ అరణ్యకాండలో ఉండేటువంటి రామచంద్రమూర్తిని ఎట్లా ధ్యానం చేయాలంటే, ఒక్కొక్క కాండలో అధ్యయనం చేసేటప్పుడు కానీ శ్రవణం చేసేటప్పుడు కానీ ఒక్కొక్క రకంగా రామచంద్రమూర్తిని భావన చేయాలి. జటిలం క్షీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యకాండ ఉత్తమే. అరణ్యకాండలో రామచంద్రమూర్తి మునివేషంలో ఉన్నారట. మునివేషధరం శ్రీమాన్ ధ్యాయేత్ అరణ్యకాండ ఉత్తమే. కుశచీర పరిక్షిప్తం బాహ్యాలక్ష్మ్యా సమావృతం యథాప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం శరణ్యం సర్వభూతానాం సుసంహృష్టం అజినం సదా మృగైర్బహుధా కీర్ణం. ఇక దండకారణ్యంలో ప్రవేశిస్తూ ఆ దండకారణ్యం యొక్క కథ చెప్తున్నారండి. దండకుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాట. పూర్వకాలంలో దండకుడు అనేటువంటి మహారాజు మహా అవినీతిపరుట్ట. మనకిప్పుడుండే మంత్రులు లాంటి వాడే. మహా అవినీతిపరుడై ప్రజల్ని కష్టపెడుతూ ఎంతో మహా దుర్మార్గంగా ప్రజల్ని పరిపాలించేవాట. ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున శుక్రాచార్యులు వారు వచ్చి ఈ దండకుడు అనేటువంటి రాజు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి పరిపాలన గమనించి అతన్ని శపించాట. నువ్వు నాశనం అవుతావు, ఇదంతా కూడా అరణ్యం అయిపోతుంది పొమ్మని. దండకుడు అనేటువంటి రాజు పరిపాలించి ఆ తర్వాత శాపవశాత్తు అరణ్యంగా మారింది కనుక దాన్ని దండకారణ్యము అన్నారు. ఆ దండకారణ్యంలో ప్రవేశించారు. తదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపశాస్త్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహర్ధను. రామచంద్రమూర్తి అరణ్య ప్రాంతంలోకి వచ్చేటప్పుడు ధనస్సుని అల్లిక తరాడు పెట్టారట. ఎప్పుడైతే ఆశ్రమాలు వచ్చినాయో, ముని ఆశ్రమాలు ఉన్నాయట, అనేక ఋషులు, కొన్ని వందల మంది ఋషి మండలాల యొక్క ఆశ్రమాలు ఉన్నాయట. అక్కడికి వెళుతూ వెళుతూ ఆ అల్లెత్రాడును తీసేశాట. ఎందుకంటే ఆశ్రమవాసుల దగ్గరికి తాపస్సులు ఋషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయుధాలని దాచిపెట్టాలి, ఆయుధాలని ఎక్కుపెట్టి ఉంచకూడదు కనుక ఈ విధంగా అన్నారు. ఇట్లా పరమాత్మ అరణ్యంలోకి వెళుతున్నారట. వెళుతూ వెళుతూ ఈ అరణ్యంలో ఉండే రామచంద్రమూర్తిని వీరరాఘవుడు అన్నారు. అయోధ్యలో ఉండే రామచంద్రమూర్తిని అయోధ్యారామయ్య అన్నారు. బాలకాండలో ఉండే రామచంద్రమూర్తిని దశరథ రాముడు అన్నారు. ఒక్కొక్క కాండలో ఒక్కొక్క రకంగా రామచంద్రమూర్తిని భావన చేయాలి. బాలకాండలో దశరథ రాముడు, అయోధ్యకాండలో అయోధ్యరామయ్య, అరణ్యకాండకు వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి వీరరాఘవుడు, మహావీరుడిగా కనబడుతున్నారు. ఖడ్గము ధనస్సు అన్నీ ఉన్నాయి. పితృవాక్య పరిపాలన కోసమే 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చారట. ఇక్కడే అరణ్యవాసంలో రామచంద్రమూర్తి మూలం పుష్పం ఫలం సర్వం ఆశ్రయించ మహాత్మనః నివేదయిత్వా ధర్మాత్మా స్థేతు ప్రాంజలయో బ్రువన్ ధర్మపాలో జనస్య శరణ్యస్య మహాతపః దేవయం భవతారక్ష్యా భవత్ విషయవాసినః. ఇక్కడే అందమైన మాట ఒక మాట చెప్పారండి. ఏంటంటే అరణ్యవాసంలోకి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి యొక్క అందాన్ని చూశారట ఎవరు? ఋషులందరూ కూడా. తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి అరణ్యంలో ఉండే తాపసులు, అప్పటికే 1000 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి వాళ్ళు, ఆ వృద్ధులైన తాపసులందరూ కూడా రామచంద్రమూర్తిలో ఉండే అందాన్ని చూశారట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవారికి కూడా శరీరం గగ్గుడుపరిచేటువంటి అందం కలవాట రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని చూసి అరణ్యవాసంలో ఉండే ఋషీశ్వరులు అనుకున్నారట, ఈ శరీరాన్ని ఇక్కడికిక్కడ చాలించేసి ఇప్పుడు వెంటనే స్త్రీ జన్మ ఎత్తి రామచంద్రమూర్తిని వరిస్తే బాగుండని. ఈ విషయాన్ని రామచంద్రమూర్తి గ్రహించాట. పరమాత్మ కదా. అప్పుడు వాళ్ళతో అన్నట్ట, ఈ అవతారంలో ఏకపత్ని స్థవనీయమైనటువంటి రూపం. ఇప్పుడు మీరు శరీరాన్ని వదిలిపెట్టినా ఇంకొక పెళ్ళి అనేది ఈ జన్మలో లేదు, ఈ అవతారంలో లేదు. మీ కోరికనంతా కూడా పై అవతారంలో తీరుస్తారన్నట్ట. ఈ అరణ్యవాసంలో ఉండే ఋషీశ్వరులందరే కృష్ణావతారంలో గోపికలుగా జన్మించారు. గోపికలు 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి దేవతా స్త్రీలు, ఒకళ్ళు గోలోకంలో ఉండేటువంటి గోపికలు, 3వ జాతి వారు ఎవరంటే అరణ్యంలో ఉండేటువంటి ఋషీశ్వరులు. ఆ పై జన్మలో కృష్ణావతార సమయంలో గోపికలుగా మారిన వాళ్ళు. అటువారు రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అందాన్ని చూస్తూ రామచంద్రమూర్తికి బహుమానాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఒక్కొక్కళ్ళు నారచీరలు ఇచ్చేవాళ్ళు, దండకమండలాలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఫలాలు ఇచ్చేవాళ్ళు. పునర్రాష్ట్రంచ మహీకారణం మయా నివృష్టో భరతాయ దీయతాం ఇక్ష్వాకూనాం ఇయం భూమి సశైల వనకామన. ఇక్కడే మనం గమనించాలి. అక్కడ కొంతమంది ఋషీశ్వరులు అడిగారట, అయ్యా మీరు కొంతకాలం మా దగ్గరే ఉండండి, ఎందుకంటే ఇక్కడ క్రూరమైనటువంటి రాక్షసులు ఉన్నారు, మేము సమాధిగతులై ధ్యాన స్థితిలో ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటే ఆ రాక్షసులందరూ కూడా మారువేషాల్లో వచ్చి మమ్మల్ని సంహరించి తినేసి వెళ్ళిపోతున్నారు. నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు ఈ దండకారణ్యంలో ఉన్నారు కనుక వాళ్ళని నిర్మూలనం చేయవలసింది అని కోరాట. అప్పుడు రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, మీరు కోరిన ప్రకారం నేను అందరినీ కూడా సంహరిస్తా. ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరై భౌనాం భౌపితే. అక్కడ ఉండేటువంటి ఎముకల గూళ్ళు చూపించారట. ఎముకల గూడు గుట్టలు పోసి ఉన్నాయట అరణ్యంలో. ఏమిటంటే రాక్షసులు తపస్సు చేసుకున్నటువంటి ఋషీశ్వరులను సంహరించి ఎముకలు వదిలేశారట. అప్పుడు రామచంద్రమూర్తి చూసి మనసు చాలా శిథిలమైపోయి నైహమరథమాం వక్తుం ఆజ్ఞాప్యో అస్తితాస్మ, మమ్మల్ని రక్షించండి అయ్యా అని ప్రార్థిస్తే అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, మీరు రక్షించమని ప్రార్థించకూడదు, ఆజ్ఞాపించాలి. క్షత్రియులం మేము, ప్రజారక్షణ కోసమే ఉన్నాం, ప్రజలకి కంటకులైన వాళ్ళని శిక్షించడమే మా ధర్మం కనుక మమ్మల్ని ఆజ్ఞాపించండి, మీరు బతిమలాడకూడదు. నైవమర్హత అవక్తం ఆజ్ఞాప్యోయం, మమ్మల్ని ఆజ్ఞాపించండి. తపస్వినాం కేవలేన స్వకార్యేణ ప్రవిష్టమనే, కేవలం నా యొక్క స్వకార్యం కోసం, మా పితృవాక్య పరిపాలన కోసం మాత్రమే అరణ్యానికి రాలా, ధర్మ సంస్థాపన కోసం అరణ్యానికి వచ్చాను. అరణ్యంలో ఉండేటువంటి క్రూర రాక్షసులందరినీ సంహరించి తాపసులందరికీ కూడా క్షేమం చేయడానికి ఇక్కడికి వచ్చాను కనుక నేను ఇక్కడికి వచ్చిన ప్రధాన కర్తవ్యం నేను నిర్వహిస్తాను అని రామచంద్రమూర్తి ఈ విధంగా అన్నారట. ఇట్లా మాట్లాడి ఆ అరణ్యంలో ఉండేటువంటి అనేక రాక్షసుల్ని సంహరించారట. ఆయన ఒకటే ప్రతిజ్ఞ చేశారట, దండకారణ్యాన్ని అరాక్షసం చేస్తాను అంటే శాంపుల్గా ఒక్క రాక్షసుడు కూడా ఉండకుండా, ఒక్క నలుసు కూడా ఉండకుండా మొత్తం అందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశారట. ఈ మాట విని సీతాదేవి ఒంటరిగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి కందమూల ఫలాలు తీసుకురావడానికి వెళితే ఏకాంతంగా కూర్చున్న రామచంద్రమూర్తితో సీతాదేవి ఒక మాట మాట్లాడుతోంది. చాలా ప్రేమగా మాట్లాడిందేట. త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంతి మిథ్యావాక్యంతు పరమం తస్మాత్ దుర్గతరాబుభౌ పరదారాభిగమనం వినా వైరంచరౌద్రత. సాధారణంగా లోకంలో మానవులకి 3 రకాల వ్యసనాలు ఉంటాయని లోకంలో చెప్తారు. ఏమిటది? మొట్టమొదటి వ్యసనం అసత్యవచనం. అబద్ధాలు మాట్లాడడం అనేది మానవుడికి ఒక వ్యసనంగా ఉంటుందిట. అవసరం ఉన్నా లేకపోయినా పొద్దున్న లేస్తే మొహం కూడా కడుక్కోకుండా అబద్ధాలు ఆడేస్తాం మనం. ఇది అసత్యవచనం అనేది మానవుడికి వ్యసనంట. ఇక రెండవది పరస్త్రీ సాంగత్యం. మూడవది అవసరం ఉన్నా లేకపోయినా వైరం. అవతలవాడు చల్లగా ఉంటే వాడిని ఏదో చేద్దామనేటువంటి వైరభావం అహంకారంగా. అయితే లోకంలో ఈ 3 ఉన్నాయి అన్నారు, కానీ ప్రస్తుతము మీ దగ్గర మొదటి 2 ఛాన్సే లేదు, మొదటి 2టికి స్థానమే లేదు. ఏది? అసత్యం అనేది మీ నోటికి ఎప్పుడు రాదు, పరస్త్రీ సాంగత్యం అనేది కలలో కూడా ఊహించదగింది కాదు. మూడోది మాత్రం మీ దగ్గర ఉంది. ఇప్పుడు నేను గమనించా, వినా వైరేణ హింసినః, మీతో ఏ సంబంధం లేని వాడిని కూడా పిలిచి మరీ కొట్టి చావగొట్టి పంపించేస్తున్నారు. ఇది ఒక్కటి దోషం అనిపిస్తోంది. అయినా మనం అరణ్యానికి ఎందుకు వచ్చాం? 14 సంవత్సరాలు హాయిగా ఇక్కడ కందమూల ఫలాలు గ్రహిస్తూ అరణ్యంలో ఉండే మృగాలన్నీ చూస్తూ వినోదిస్తూ 14 సంవత్సరాలు అయిన తర్వాత అరణ్యవాసం పూర్తి చేసి అయోధ్యానగరంలో పట్టాభిషేకం చేసుకుంటే నేను మహారాణిగా, మీరు మహారాజుగా ఉండాలి. ఇది కదా మన కార్యం. మన కర్తవ్యాన్ని వదిలిపెట్టి కనబడ్డవాడితో వల్ల శత్రుత్వం పెట్టుకుంటే ప్రమాదం కదా. అందులో రాక్షసులు చాలా ప్రమాదాలు కదా. మమ చింతాకులం మనః. ఈ విధంగా ఇది తలుచుకుంటే నా మనసు చాలా గంభీరంగా బాధపడుతోంది, వ్యాకులం అవుతోంది. దీనికి నేను ఒకవేళ పొరపాటు ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించు, కానీ మీ పట్ల ఉండేటువంటి ప్రేమతో మీరు క్షేమంగా ఉండాలని మాత్రమే ఇది కోరుతున్నానంటే అప్పుడు రామచంద్రమూర్తి అమ్మవారితో మాట్లాడుతున్నారు. క్షత్రియాణాం ఇహం ధను హుతాశస్యే అంధనః. దీనికి ఒక కథ కూడా చెప్పిందండి అమ్మవారు. సీతాదేవి ఒక కథ చెప్పింది. గతంలో ఒక ప్రమాదం జరిగింది. ఇట్లాగే ఆయుధం చేతిలో ఉండడం వల్ల ప్రాణాపాయం జరుగుతుంది. అంటే ఆయుధం చేతిలో ఉండడం వల్ల స్వధర్మం నశిస్తుంది. లోకంలో సాధారణమైనటువంటి ధర్మం, మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ అహింసా ధర్మం కాస్త హింసగా మారిపోతుంది చేతిలో ఆయుధం ఉంటే. మనం కూడా చేతిలో కర్ర పట్టుకుంటే ఒట్టిగా వదిలిపెట్టంగా, దాన్ని అటు ఇటు ఊపుతుంటాం అని సీతాదేవి ఒక కథ చెప్పింది. పూర్వకాలంలో మా
తల్లిగారు చిన్నప్పుడు చెప్పిన కథ విన్నాను. ఒక అరణ్యంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటున్నాడు. తాపసుడు నిరంతరము తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఇంద్రుడు వీడి తపస్సుని భంగం చేయాలని చెప్పి ఒక రాజకుమారుడు వేషంలో వచ్చాడు. వస్తూ ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకొచ్చాడు. వచ్చి ఆ తపస్సు చేసుకునే బ్రహ్మచారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఇది నాకు అడ్డంగా ఉంది, ఇది కొన్నాళ్ళు మీ ఆశ్రమంలో దాచిపెట్టండి, నేను వచ్చి తీసుకుంటాను, జాగ్రత్తగా భద్రపరచాలని చెప్పి వెళ్ళాక ఈ మర్నాటి నుంచి ఆ తాపసుడు తపస్సు లేదు, ఏం లేదు, స్నానం లేదు, ఈ ఖడ్గాన్ని కాపలా కాయటమే. ఎందుకంటే మాట తప్పకూడదు కదా. ఈ ఖడ్గాన్ని కాపలా కాస్తూ ఉన్నట్ట. చివరికి కందమూల ఫలాలు తెచ్చుకోవాలన్నా, కట్టెలు తెచ్చుకోవాలన్నా, దర్భలు తెచ్చుకోవాలన్నా ఈ ఖడ్గం పట్టుకొని బయలుదేరట. ఎందుకంటే ఇది ఆశ్రమంలో వేస్తే ఎవడన్నా వచ్చి దొంగిలిస్తాడు కదా, ఇది పట్టుకొని తిరుగుతున్నట్ట. ఇట్లా ఖడ్గం చేతిలో పట్టుకొని తిరగడం వల్ల కొన్నాళ్ళ తర్వాత హింసా ప్రవృత్తి వచ్చిందిట. చివరికి వేటగాడుగా మారిపోయాడు. తపస్సుగాస వెళ్ళిపోయి వచ్చింది. కనుక ఆయుధం చేతిలో ఎందుకయ్యా, వనవాసంలో ఆయుధాలు తీసేసేయి అని చెప్తే ఈ కథ చెప్పింది. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు నా మీద ప్రేమతో ఒక మాట చెప్పావు, బాగుంది. వాక్యమేతత్తు వైదేహే వ్యాహృతం భర్తృభక్తయ. నా మీద ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసాలతో నువ్వు నాకు ఈ మాట చెప్పడం తప్పు కాదు. శృత్వా ధర్మస్థితో రామ ప్రత్యువాచ. ఈ విధంగా మాట విన్నటువంటి రామచంద్రమూర్తి మైథిలి మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజు యొక్క కుమార్తె అయిన జానకీదేవితో చెప్తున్నారు, కింతు వక్ష్యామ్యహం దేవి త్యక్త ఇదం వచః ధార్యతే క్షత్రియోచాపే నార్తసిద్ధో. నువ్వు చెప్పింది బ్రాహ్మణుడి గురించి కథ చెప్పావు, కానీ నేను క్షత్రియుడిని. క్షత్రియుడికి ఆయుధమే భగవంతుడు. ఆయుధమే భగవంతుడు కనుక ఆయుధ పూజ చేస్తారు. చూసారా, ఆయుధ సమయంలో నవరాత్రుల్లో ఆయుధాలకు పూజ చేస్తారు. ఎందుకంటే క్షత్రియుడికి భగవంతుడు ఎవరంటే ఆయుధాలే. నువ్వేమో సాధారణమైనటువంటి ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పావు. బ్రాహ్మడికి ఆయుధాయ నిషేధమే, కానీ నా స్వధర్మాచరణంలో హింతు వక్ష్యామ్యహం దేవి ధార్యతే క్షత్రియో చాపే. ఖడ్గం కానీ, ధరస్సు కానీ, అముల పొదలు కానీ, బాణాలు కానీ క్షత్రియుడు ఆయుధంగా ధరించాలి. ఆర్తులైన వాడు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా రక్షించమని అడిగితే ఎక్కడో లోపల పెట్టి అది వెతుక్కొని తీసుకురావడానికి, తాళం వేస్తే మర్చిపోవడానికి చాలా కష్టాలు ఉంటాయి. కనుక ఆయుధాన్ని ఎప్పుడు కూడా క్షత్రియుడు ధరించే ఉండాలి. కనుక ఆర్తశబ్దం వింటే దండకారణ్యంలో రాక్షసులు సంచరిస్తున్నారు కనుక ఇక్కడ ఆర్తశబ్దం విని ఎవరినైనా రక్షించవలసి వస్తే ఆయుధం చేతిలో ఉండాలి. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆయుధాన్ని ధరించాలి. మాం సీతే స్వగమ్యయ. నా రక్షణ కోసం, నా క్షేమం కోసం నువ్వు నాకు ఈ సలహా ఇచ్చావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా జీవితంలో నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. అప్యహం జీవితం జిహ్యాం త్వాం వా సీతే సహలక్ష్మణ నతు ప్రతిజ్ఞాతం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. సీత, నా యొక్క సత్యనిష్ట గ్రహించు. నేను ఒక వ్రతంతో ఉన్నాను, నా జీవితాంతం ఈ వ్రతాన్ని పాటిస్తా. నా ప్రాణం కానీ, నా సోదరుడైన లక్ష్మణస్వామి ప్రాణం కానీ చివరికి అవసరం వస్తే నిన్నైనా వదులుతాను, కానీ ధర్మాన్ని వదిలిపెట్టను. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కనుక ధర్మాన్ని రక్షించడంలో నా ప్రాణం పోయినా సరే ప్రాణాన్ని అడ్డు పెడతా. ధర్మరక్షణ విషయంలో నా సోదరునైనా వదులుకుంటా. అవసరం వస్తే భార్య అయినటువంటి నిన్ను, ప్రాణసమురాలైన నిన్ను అయినా వదులుతాను, కానీ ఒక్కసారి చేస్తాను అన్న ప్రతిజ్ఞ నుంచి నేను వెనకాడను. ఇది ద్విశరం నాభిసంధత్తే. రామచంద్రమూర్తి గురించి హనుమద్ రామాయణంలో చెప్పారు. రామచంద్రమూర్తి జీవితంలో ఒక ప్రతిజ్ఞ ఉందిట, దిశ్చరం నాభిసంధత్తే. ఎవరి విషయంలో కూడా రెండవ బాణం వేయరట, ఒకే బాణం. రామో ద్విర్నాభిభాషతే. ఒకటే మాట, ఒకటే బాణం. ద్విర్దదాతి. ఎవరైనా ఒకటి ఆశ్రయించి వచ్చి నా అయ్యా నాకు ఇది కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఎవరిని యాచించవలసిన అవసరం లేకుండా అఖండమైన ఐశ్వర్యం వాడిని ఎత్తిన పెట్టి పంపిస్తాట రామచంద్రమూర్తి. అందుకనే ఐశ్వర్యం రామపూజనాథ్ అన్నారు. ఐశ్వర్యం బాగా కావాలన్న వాళ్ళు తులసి దళాలతో రామచంద్రమూర్తి యొక్క విగ్రహానికి కానీ, చిత్రపటానికి కానీ రోజు పూజిస్తే రామ సహస్రంతో, రామ అష్టోత్తరంతో ఐశ్వర్యం వస్తుందట. అఖండ ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తిలో శివాంశ కూడా ఉంది. ఐశ్వర్యం మహాదేవ పూజన ఉంది. మామూలుగా రుద్రంతో బాగా శివుడికి అర్చన చేస్తే అఖండ ఐశ్వర్యం వస్తుంది. మనం బిల్వం సమర్పిస్తే మనకి బంగారం ఇస్తారట భగవంతుడు. అట్లాగే రామచంద్రమూర్తి దిశ్వరం నాభిసందత్తే రామో ద్విర్నాభిభాషతే దీర్ఘదాతి నచాత్యర్థం. ఎవడైనా అర్థి యాచించడానికి వస్తే వాడికి రెండవసారి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడగవలసిన అవసరం లేకుండా పత్నీద్వయం యథాత్. రెండవ స్త్రీ విషయంలో కూడా, భార్యల విషయంలో కూడా రెండవ భార్య లేదు, రెండవ బాణం లేదు, రెండవ మాట లేదు, రెండవ దానం అనేది లేదు. అట్లా సర్వంలో ప్రథమంగా ఉంటాను అని చెప్పి సత్యవాక్యమే నా జీవితానికి ఆదర్శం, సత్యముతోనే ధర్మం నిలబడుతుంది అన్నారు. అందుకనే శాస్త్రంలో చెప్పిన మాట ఫలశ్రుతి చెప్తున్నారు, ఐశ్వర్యం రామపూజనాత్. రామచంద్రమూర్తిని ఎవరైతే
అర్చిస్తారో అఖండమైన ఐశ్వర్యం వస్తుందన్నారు. ఇక్కడే గమనించాలి, రామచంద్రమూర్తి చరిత్రలో గొప్పతనం ఏంటంటే ఇంటి యజమానికి ఈ లక్షణం ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఎంత బాగా ఎక్కువసేపు అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చినా ఒక మాటలో సమాధానం చెప్పాలి. వాళ్ళు మాట్లాడినంతసేపు మనం మాట్లాడితే ఇక చుట్టుపక్కల వాళ్ళకి వినోదం అయిపోతుంది. వాళ్ళు టీవీ కూడా ఆఫ్ చేసుకొని మన మాటలే వినవలసి వస్తుంది. ఎప్పుడు కూడా యజమాని పరిమితంగా మాట్లాడాలట. 10 మాటలు మాట్లాడితే 10 మాటలకి ఒకే ఒక సమాధానం చెప్పాలట. ఇది రామచంద్రమూర్తి ప్రియ హిత వచనము అంటే అది అర్థం. ఈ విధంగా వాక్యమేద ఈ విధంగా సీతాదేవిని సమాధానపరిచారట రామచంద్రమూర్తి. ఆ తర్వాత రామచంద్రమూర్తి 10 సంవత్సరాల అరణ్యవాసంలో 10 సంవత్సరాలు పూర్తి చేశారండి. ఎట్లా గడిచిందంటే చెప్తున్నారు ఇక్కడ లెక్క కూడా. సుతీక్ష్ణ ఆశ్రమానికి వచ్చారట. ఆ తర్వాత క్వచిత్ పరిదశాన్ మాసాన్ ఏకం సంవత్సరం క్వచిచ్చ చతురో మాసాన్ పంచషట్చ వరాన్ క్వచిత్ అపరభ్రాదికాన్ మాసాన్. ఇక్కడ సంవత్సరం దశాహ సంవత్సరాహ దశ అన్నారంటే ఒక్కొక్క ఆశ్రమంలో ఒక రోజు, ఒక ఆశ్రమంలో 15 రోజులు, ఒక ఆశ్రమంలో నెలలు, సంవత్సరం, సంవత్సరాలు, అహోరాత్రాలు, ఇట్లా అనేక ఆశ్రమాలు గడుపుతూ ఋషి ఆశ్రమాలన్నీ దండకారణ్యమంతా కూడా పరిపూర్ణంగా తిరుగుతూ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమాల్లో మొదలుపెట్టి వెళ్ళేటప్పుడు సుతీక్ష్ణ మహర్షి చెప్పారట, అయ్యా మీరు ఆశ్రమాలన్నీ తిరిగి రండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ కనబడి వెళ్ళమన్నారట. అంటే సుతీక్ష్ణ ఆశ్రమానికి స్వామి వచ్చారని తెలిసి ఆ చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళందరూ వచ్చారట, అయ్యా మా ఆశ్రమాలకు కూడా విచ్చేయండి, మాకు కూడా విజయయాత్ర చేయండి అని. అట్లా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడి నుంచి 10 సంవత్సరాలు అన్ని ఆశ్రమాలు తిరిగి మళ్ళీ సుతీక్ష్ణ ఆశ్రమాలకు వచ్చారట. అహమప్పేత తదే. ఈ విధంగా ఆ తర్వాత అగస్త్య భ్రాత, అగస్త్యుల వారి యొక్క అన్నగారు ఇద్మవాహుడు అన్నారు. వాల్మీకి మాత్రం చెప్పలేదు, అగస్త్య భ్రాత అనే చెప్పారు. కానీ ఇక్కడ మనకి అధ్యాత్మ రామాయణంలో కనబడుతుంది. ఇక్కడ ఇద్మవాహనుడు అగస్త్య భ్రాత. ఇక్కడ అగస్త్య భ్రాత అంటే అగస్త్యుల వారి అన్నగారు. అక్కడ వెతుక్కుంటూ సుతీక్ష్ణ మహర్షి తర్వాత అగస్త్య భ్రాత ఆశ్రమానికి వచ్చారట. అక్కడ ఒక రోజు నివసించారట. మొట్టమొదట వేదికగా బ్రహ్మగారి ఆసనం ఉందట. వేదిక అగ్నిదేవుడి యొక్క స్థానం, ఆ తర్వాత విష్ణు స్థానం, మహేంద్ర స్థానం చైవ వివస్పతి. ఆ తర్వాత ఒక్క శంకరుల వారికి మాత్రమే అక్కడ ఆసనం లేదు. ఎందుకంటే నేరుగా శంకరుల వారి దగ్గరికి వెళ్ళి అగస్త్యుడు ఆరాధన చేసేవాడు. ఇటువంటి పరమ ప్రభావితమైనటువంటి అగస్త్య మహర్షి యొక్క చరిత్ర దివ్యమైనటువంటి చరిత్ర. అగస్త్య మహర్షి రామచంద్రమూర్తిని చూసి చాలా సంతోషపడ్డాట. సంతోషపడి లేచి నిలబడి అగస్త్య మహర్షి రామచంద్రమూర్తిని హృదయానికి అద్దుకున్నారట. నా జన్మ ధన్యమైంది అని. ఈయన ఆయన్ని పూజ చేయడానికి వస్తే ఆయన ఈయనకు పూజ చేస్తున్నాడు. పరస్పరము ఇద్దరు మహానుభావులు కలిసిన. రాజా సర్వస్య లోకస్య ధర్మచారి మహారథ పూజనీయస్య మాన్యస్య భవాన్ ప్రాప్తి. అగస్త్య మహర్షి దగ్గరికి వస్తే దేవతలు అంతకుముందు అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చి ఇంతకుముందు విశ్వామిత్ర మహర్షి అస్త్రశస్త్రాలని అనుగ్రహించారు కదా మంత్రపూర్వకంగా, అవన్నీ కూడా వరుణదేవుడి దగ్గర ఉంటే అవన్నీ కూడా అగస్త్య మహర్షి దగ్గర దాచిపెట్టారట. ఎందుకంటే దండకారణ్యంలో ప్రవేశించిన రామచంద్రమూర్తి త్వరలో రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేస్తాడు. దుష్టరాక్షస సంహారం చేయాలంటే, రావణాసురుడిని సంహరించాలంటే, రావణ కుంభకర్ణుని సంహరించాలంటే రామచంద్రమూర్తికి అస్త్రశస్త్రాలు అవసరం. ఈయన చేతిలో ఏముంది? కోదండము, అమ్ముల పద, ఒక ఖడ్గం తప్పించేం లేవు. కనుక అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తే అగస్త్య మహర్షి దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ ఇచ్చాట రామచంద్రమూర్తికి. ఇదం దివ్యమహం ఛాపం హేమవజ్ర విభూషితం వైష్ణవం పురుషవ్యాగ్రహ నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశ బ్రహ్మదత్త శిరోత్తమ దత్తోమమ మహేంద్రేణ చెప్తున్నారు. అగస్త్య మహర్షి చెప్తున్నారు, నాయన ఈ ఆయుధాలన్నీ కూడా విశ్వకర్మ చేత తయారు చేయబడ్డాయి. ఈ వైష్ణవ ధనుస్తుంది, ఈ విష్ణుచాపం అనేది విశ్వకర్మ తయారు చేశాడు. ఆ తర్వాత అక్షయమైనటువంటి అమ్ముల పదలు ఉన్నాయి, ఇంద్రుడి చేత ఇవ్వబడ్డాయి. ఈ ఖడ్గం చాలా గొప్పది నాయన. ఈ అమ్ముల పదలో బాణాలు తీసిన కొద్దీ బాణాలు వస్తాయి, దీన్ని అక్షయం అంటారు. రాక్షస సంహారానికి విష్ణుమూర్తి ఈ ఆయుధాలను వాడతాడు. ఇప్పుడు భవిష్యత్తులో నీకు ఇది అవసరం కనుక మీరు ఆయుధాలను తీసుకోమని మంత్రపూర్వకంగా అగస్త్య మహర్షి ప్రత్యేకంగా ఆయుధాలన్నీ కూడా రామచంద్రమూర్తికి సమర్పించారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అగస్త్య మహర్షిని అడిగారు, స్వామి మేము మిగతా కాలము ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాల అరణ్యవాసం మేము గడపవలసింది కనుక ఇక మిగతా 4 సంవత్సరాలు ఎక్కడ ఉండాలో చెప్పమంటే అప్పుడు మా దగ్గరే ఉండిపోమ్మని అడిగారట అగస్త్య మహర్షి.
అప్పుడు అన్నారట రామచంద్రమూర్తి అన్నారట, నేను మీ దగ్గర ఉంటే రాక్షసులు ఏదో రూపంలో నా దగ్గరకు వస్తారు, వాళ్ళని సంహరించడానికి అనవసరంగా మీ తపస్సుని వ్యర్థం చేయవలసి వస్తుంది, మీకు తపోభంగం జరుగుతుంది, కనుక మాకు అనువైన చోటు చూపించమంటే అప్పుడు రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి చెప్తున్నారు, హృదయస్థంతే ఛందో విజ్ఞాయ తపసామయ. అయ్యా, నీ హృదయంలో ఉండేటువంటి ఆవేదన నేను అర్థం చేసుకున్నానంటే నువ్వు దుష్ట శిక్షణ కోసమే ఇక్కడికి వచ్చాను, నీ దగ్గర ఉండిపోవడానికి కాదని చెప్తున్నట్టుగా గమనించి, అశ్వత్థం, ఇక్కడి కొంచెం దూరం వెళ్తే ఒక అశ్వత్థ వృక్షం ఉంటుంది, ఆ తర్వాత గచ్చ పంచవటీమివా, ఆ తర్వాత 5 మర్రి చెట్లతో కూడినటువంటి గోదావరి తీరంలో గోదావరి ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట దగ్గర 5 మర్రి చెట్లు కలిసి ఉంటాయి. పంచవటి, వటవృక్షం అంటే మర్రి చెట్టు, 5 మర్రి చెట్ల యొక్క కూడలి ఉంటుంది గోదావరి తీరంలో. సహి రమ్యో సముద్దేశ మైథిలీ తత్ర రంస్యతే. జానకీదేవి సుఖంగా క్షేమంగా ఉండడానికి, రోజు గోదావరి జలాల్లో స్నానం చేయడానికి, నీళ్లు పట్టుకోవడానికి, చక్కగా గోదావరి నదిలో కమలాలు కలువలు తీసుకోవడానికి, కందపూల ఫలాలు సేకరించడానికి, అనేకమైన ఉద్యానవనాల్లో విహరించడానికి సీతాదేవికి అనుకూలంగా ఉండేటువంటి పంచవటి ప్రాంతం అనేది ఉంది, గోదావరి తీరం. అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి బయలుదేరారట రామచంద్రమూర్తి. వెళుతూ 5 మర్రి చెట్లను వెతుక్కుంటూ వెళ్తున్నారట. వెళుతుంటే ఒక పెద్ద మర్రి చెట్టు మొట్టమొదట ఒక దూరంగా ఒక మర్రి చెట్టు కనబడిందిట. దాని మీద ఒక జంతువు ఉందిట, చాలా వృద్ధంగా ఉందిట, మూలుగుతూ ఉందిట. దాన్ని రామచంద్రమూర్తి చూసి అనుకున్నట్ట ఇదేదో రాక్షస మాయ అనుకున్నట్ట. అనుకొని చాలా కోపంగా చూస్తుంటే అప్పుడు ఆ జటాయువు దశరథ మహారాజు స్నేహితుడండి, చాలా బాల్యంలో, ఎందుకంటే ఆయన 60,000 సంవత్సరాలు వాడు కదా, కనుక వెంటనే అతను నమస్కరించి, అయ్యా నన్ను జటాయువు అంటారు, అరుణుడు యొక్క కుమారుణ్ణి, నేను అరుణుడు యొక్క కుమారుణ్ణి, గరుకుమంతుడి యొక్క పినతండ్రి అనురుడు, కనుక నా పేరు జటాయువు, మాకు సోదరుడు ఉన్నాడు సంపాతి అన్నగారు, మేమిద్దరం అన్నదమ్ములం, ఇక్కడ నేను నివసిస్తున్నాను. నాకు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఒకనొక సందర్భంలో వెళుతుంటే మా రెక్కలు కాలిపోయినాయి, దానివల్ల నేను పెద్దగా ఎక్కువ వెళ్ళలేను, నా వృద్ధాప్యం బాగా వచ్చింది, ఇక్కడ ఉంటున్నాను. ఇగో ఇక్కడ కొంచెం దూరంలో మీకు అగస్త్య మహర్షి చెప్పినటువంటి విషయం మీకు చెప్తున్నాను, ఇక్కడ దగ్గరలో పంచవటి వృక్షం ఉంది చూడండి. జటాయువు పక్షి, కానీ అక్కడ అగస్త్య మహర్షి చెప్పిన విషయాన్ని గ్రహించగలిగింది, అంటే జ్ఞాన సంపన్నురాలన్నమాట. త్రేతాయుగంలో మాట ఇది. ఇక్కడ దగ్గరలో పంచవటి ఉంది, మీరు అరణ్యంలో ఎప్పుడైనా వేటకు వెళ్తుంటే సీతాదేవి ఒంటరిగా ఉంటుంది, ఆమె రక్షణ బాధ్యత నాకుంటుంది, ఆమెకి ఎప్పుడైనా ప్రమాదం అయితే నేను రక్షిస్తూ ఉంటాను, ఈ చెట్టు మీదే కూర్చొని ఉంటానని జటాయువు చెబితే ఆ జటాయువుని స్వామి అనుగ్రహించి ముందుకు వెళ్ళిపోయారట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసేటప్పటికీ పంచవటి ప్రాంతం 5 మర్రి చెట్లతో కూడిందిట. ఆ పక్కనే ఒడ్డునే మనకి గోదావరి నది ఉందిట. ఇక్కడే మన వాళ్ళు భద్రాచలం దగ్గర ఉండే పంచవటి అని చెప్తూ ఉంటారు. ఈ పంచవటి కాదు, ఇది ఎక్కడంటే నాసిక్, మహారాష్ట్రలో ఉండేటువంటి నాసిక్. ఇప్పటికి కూడా 5 మర్రి చెట్లు కలిసి ఉంటాయి. అక్కడే ఒక గుహ కూడా ఉంటుంది, సీతాదేవిని గుహలో దాచిపెట్టమని చెప్పినటువంటి సందర్భం. అక్కడికి స్వామి వెళ్ళారట. ప్రీతోస్మే అక్కడే వెళ్ళగానే చిన్నగా ఎత్తుగా ఉండేటువంటి గుట్ట మీద రామచంద్రమూర్తి చదునుగా ఉండేటువంటి ప్రదేశాన్ని చూసి, నాయనా ఇక్కడ ఒక పర్ణశాల నిర్మించవయ్యా అంటే లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మాణం చేశారట. చాలా త్వరగా తయారు చేశారట. అదేదో చిన్నగా సినిమాలో చూపించినట్టు, నాటకాల్లో చూపించినట్టు చిన్న గుడిసె కాదు. అందులో ఏమున్నాయో చెప్తున్నారండి. అగ్నిశాల ఉందట, శయన మందిరం ఉందట, సీతాదేవి నివేశనం ఉంది, ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరం ఉందట. ఆ తర్వాత యజ్ఞశాల, యాగశాల, నలుగురు ఎవరైనా వస్తే ఋషులందరూ కూర్చొని మాట్లాడడానికి ఒక పెద్ద హాల్ లాంటిది ఉందట. దాని ముందు వేదికలు ఉన్నాయట, ఆ వేదిక మీద కూర్చొని జపం చేసుకోవడానికి. ఆ తర్వాత అక్కడే కొన్ని వృక్షాలు ఉన్నాయట, ఆ వృక్షాల కింద కూడా వేదికలు తయారు చేశాట. ఇట్లా వాస్తు ప్రకారం లక్ష్మణస్వామి తయారు చేస్తే రామచంద్రమూర్తితో దగ్గరికి వచ్చి చెప్పారట, అన్నగారు పర్ణశాల సిద్ధమైంది, మీరు ప్రవేశించాలి అన్నారట. వదిన గారితో మీరు లోపలికి ప్రవేశించమంటే అప్పుడు తమ్ముడిని చూసినటువంటి రామచంద్రమూర్తి అంటున్నారు, ప్రీతోస్మితే మహత్కర్మ త్వయాకృతం ఇదం ప్రభో హృదయో మన్నిమిత్తేన పరిష్వంగో మయాకృత. ఇంత ఘనంగా, ఇంత అందంగా, ఇంత దృఢంగా, చక్కగా దృఢంగా చేసేటండి, గాలికి కూడా కదలనటువంటి పరిస్థితి. ఇంత చక్కటి పర్ణశాల నిర్మించావే, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వలేను రా నాయనా, ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నానని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నట్ట, ఇంతకంటే నేను ఇవ్వలేనని. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయాపుత్రేణ ధర్మాత్మ దశంపిత పితామహ. ఇప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటూ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ఒక మాట అన్నారు, సోదర ప్రేమ అంటే ఇది నాయనా,
నీలాంటి వాడు తమ్ముడుగా కలిగి ఉంటే తండ్రి లేని లోటు నాకు తీరిందిరా అన్నాడు. నాకు తండ్రి గారు వెళ్ళిపోయారనేటువంటి దిగులు లేదురా, నువ్వు తండ్రిలాగా నన్ను రక్షిస్తూ ఉన్నావు కనుక నేను అదృష్టవంతుణ్ణి అన్నారు. లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడారు. సుఖంగా ఆ కార్యక్రమం అంతా జరుగుతోంది, ఆనందంగా గడుపుతున్నారు. ఇట్లా 10 సంవత్సరాల దాటి అగస్త్యాశ్రమానికి వచ్చారు. ఆ తర్వాత పర్ణశాలలో 3 సంవత్సరాలు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అంతా ఏదో సినిమాలో చూపించినట్టు ఒకటి తర్వాత ఒకటి అవ్వల. వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యానగరంలో గడిపారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అగస్త్యాశ్రమం వరకు దండకారణ్యంలో కొన్ని వేల ఆశ్రమాలు తిరిగారు. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఈ పర్ణశాలలో పంచవటి ప్రాంతంలో గోదావరి తటంలో ఆ పర్ణశాలలో ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున అనుకోకుండా 13వ సంవత్సరం ప్రారంభంలో స్వామి కూర్చొని ఉన్నారట. సీతాదేవితో చక్కగా మాట్లాడుతూ వినోదిస్తూ వినోద ప్రసంగం చేస్తూ ఆ చెట్టు కింద కూర్చున్నారట. పర్ణశాల బయట చెట్టు కింద కూర్చున్నారట. లక్ష్మణస్వామి కొంచెం దూరంగా కూర్చున్నారట. మర్యాద, కుటుంబ మర్యాద. దంపతులు కూర్చున్నప్పుడు పక్కనే ఇంకోటి సోఫాలో మధ్యలో ఇరుకోని కూర్చుకోకుండా కొంచెం దూరంగా, అంటే వావి వరసలకు సంబంధించి రామాయణంలో ఉన్నంత లోక మర్యాదని మీకు ఎక్కడా కనబడదండి. అంత దూరంలో, కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్నారట లక్ష్మణస్వామి. ఆ సమయంలో ఒక ఆమె వచ్చింది అక్కడికి. రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశం ప్రభం బభూవ ఇంద్రపం. ఎవరొచ్చారు? శూర్పణఖ వచ్చింది. ఆమె మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని చూసి పుంసామోహన రూపాయ, చూడండి ఆయన అందాన్నే చూసిందండి. ఆమె ఆ రాక్షసి అందాన్నే దూరం నుంచి చూసిందట. రామం ఇందీవరశ్యామం, రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నారు? ఇందీవరశ్యామం, కలువలవన్నీ కలువల యొక్క రంగుట, నీలి కలువల యొక్క రంగు కలిగినటువంటి పరమాత్మ అక్కడికి వచ్చి ఉన్నారట. కందర్ప సదృశం భ్రమం, కందర్పుడు అంటే మన్మధుడు ఎలాగా అందంగా ఉన్నాడు. బభువ ఇంద్రోపమం, ఇంద్రుడు అంత వైభవంగా ఉన్నాడు. దృష్ట్వా రాక్షసీం కామమోహిత, కామమోహితురాలైనటువంటి రాక్షసి ఆ రామచంద్రమూర్తిని చూసింది. ఇక్కడ ఒకే శ్లోకంలో వాళ్ళిద్దరి యొక్క అందాన్ని వర్ణించి చెప్తున్నారు. ఆమె ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఉన్నాడు. ఇది వాల్మీకి గొప్పతనం. సుముఖం దుర్ముఖీ రామం, ఆయనేమో సుముఖంగా ఉన్నాడు, చూడ్డానికి అనువుగా ఉన్నాడు. ఈమె ఎట్లా ఉంది? దుర్ముఖి. రామచంద్రమూర్తి సుముఖంగా ఉన్నాడు, ఆమె దుర్ముఖిగా ఉన్నాడు. రామచంద్రమూర్తి వృత్తమధ్యమ, నడుము చాలా సన్నగా ఉందట. రామచంద్రమూర్తి యొక్క నడుము సింహమధ్యంగా ఉందట. ఆమె ఎట్లా ఉంది? మహోదరి, బాణలాంటి పెద్దగా నడుము కలిగి ఉందట. ఇక రామచంద్రమూర్తి అక్షాలు, కన్నులు ఎట్లా ఉన్నాయి? విశాలాక్షం, రామచంద్రమూర్తి యొక్క అక్షులు విశాలంగా ఉన్నాయట. ఆమె కళ్ళు ఎట్లా ఉన్నాయి? విరూపాక్షం, మెల్లకన్నుతో ఉందిట. ఆమె చూడ్డానికి మిడిగుడ్లుగా ఉందిట. సుకేశం, రామచంద్రమూర్తి యొక్క జడలు చాలా బంధించి ఉన్నాయట. ఆమె తామ్రమూర్ధజ, రాగి తీగల్లాగా ఆమె యొక్క జడలు ఉన్నాయట. ప్రియరూపం విరూపాస, ఈయనేమో ప్రియరూపంగా ఉన్నాడు, ఆమెమో విరూపంగా ఉన్నది. సుస్వరం భైరవస్వరం, రామచంద్రమూర్తి యొక్క కంఠమేమో సుస్వరం, ఆమె గాడిద అరిచినట్టుగా ఉందట, భైరవనాదంగా ఉందిట ఆమెది. తరుణం, రామచంద్రమూర్తి నవయవ్వనంలో ఉన్నారట, ఆమె దారుణం వృద్ధ, ముసలిగా ఉందిట. దక్షిణాం వామభాషీచ, స్వామి ఏమో మృదువుగా మాట్లాడుతున్నారు, ఆమెమో వికరంగా మాట్లాడుతోంది. న్యాయవృత్తం, రామచంద్రమూర్తిలో న్యాయమార్గమైన ప్రవర్తన ఉంది. సుదుర్వృత్త, దుర్మార్గమైన ప్రవర్తన ఆమెలో ఉంది. ప్రియ అప్రియ దర్శన, ఈయన ప్రియదర్శకుడు, ఆయనేమో అప్రియ దర్శకురాలు ఆమె. ఈ విధంగా న్యాయవృత్తం సుదుర్వృత్త, ఈమె రామచంద్రమూర్తి ఏమో న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఆమెమో అపమార్గ ప్రవర్తనలో ఉంది. ఇట్లా శరీరజ సమావిష్ట రాక్షసి రామబ్రవీత్, అటువంటి రాక్షస శరీరంతో ఉండేటువంటి ఆమె దూరం నుంచి రామచంద్రమూర్తిని చూసి రామచంద్రమూర్తిలో ఉండే అందాన్ని మోహం కలిగి మోహవ్యాకుల చేత రామచంద్రమూర్తితో మాట్లాడుతోంది. అనుతం నహిరామస్య కదాచిన్ మహిం సమ్మతం, అడిగింది. అయ్యా ఎవరు మీరు అని అడిగింది. ఓ సుందరా, ఎవరయ్యా నువ్వు? ఇంత అందగాడివి ఇక్కడ ఎట్లా వచ్చావు? ఈ అరణ్యంలో ఈ జడలు ధరించడం ఏమిటి? ఆభరణాలు లేకపోవడం ఏమిటి? ఇంత అందమైన శరీరానికి నారచీరలు ధరించడం ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇంతకీ నువ్వెవరో చెప్పమని. అప్పుడు రామచంద్రమూర్తి అబద్ధం చెప్పడం అలవాటు లేనివాడు కనుక చెప్తున్నాడు. అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం, జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడడం తెలియనటువంటి రామచంద్రమూర్తి విశేషేణ ఆశ్రమస్థస్య, ఈ అరణ్యవాస నియమంలో ఉన్నాడు కనుక అబద్ధం ఆడకూడదనేటువంటి నియమంలో ఉన్నాడు కనుక అరణ్యవాస సమయంలో అబద్ధం ఆడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా
శూర్పణఖతో రామచంద్రమూర్తి ప్రసంగం జరుగుతోంది. ఈరోజు శుక్రవారం కనుక శారదామ్మ వారి యొక్క రథోత్సవం జరుగుతుంది కనుక అందరం కూడా రథోత్సవానికి బయలుదేరదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రామనామాన్ని రథంతో పాటు చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే బయలుదేరింది కనుక ఆలస్యం చేయకూడదు. Brahma